దేవునికి వందనాలు. స్తోత్రం కలిగిన కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానిక సంఘ కాపాడి కుటుంబం, విక్రాంతులకు వచ్చిన దేవుల బిడ్డలు, దేవదాసునికి ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుల వాక్యం ఆదరించిన ఊరిలో ఉన్న పెద్దలు చిన్నలు అందరికీ యేసులో పేరట వందనాలు. బైబిల్ తరగతి దేవునికి మనం వెళ్తాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వాక్యం మనం నేర్చుకున్నాం. మొదటి పేతురు 2వ అధ్యాయము యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుడి వాక్యం సరిగా వినండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 11వ వాక్యం చదవండి. అక్కడ కొద్ది మార్గం అవుతున్నాను. 11 నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. నేను చెప్పిన వాక్యము నేను సఫలం చేయను, అనుకూలంగా నెరవేర్చి నేను పంపిన కార్యమును సఫలము చేస్తున్నాడు. అంటే వాక్యము నేను అందించిన వాక్యం చెప్తున్నాడు. అదేమో అవుతుంది. ఇప్పుడు నేను చూసినప్పుడు అయ్యారు వాక్యం చెప్పారు కదా, ఏమిటి అవలేదు అనుకున్నాను, కానీ రాబో దినములు అదేమో చేస్తుంది, సఫలం చేస్తుంది. సఫలం మాత్రం కాదు, అది మనకి అనుకూలంగా అనుకూలమైన దాన్ని నెరవేర్చుచున్నారు. ఇప్పుడు నోటి నుండి పలికిన వాక్యం కథ కాదు. కొందరికి కథే చెప్తున్నారు. కథ చెప్తే సఫలం చెయ్యను. కొందరు వాక్య ప్రజలు ఎక్కువ ఏమవుతున్నారు, కథలే. అది చెప్తే ఏమి అవ్వదు. అది వాక్యం పంపిస్తే, వాక్యం చెప్తే ఆ వాక్యం ఈ రోజు కానీ ఎల్లుండి కానీ ఏమవుతుంది, సఫలం చేస్తుంది. ఈ కాలం నుండి సంఘంలోకి వాక్యం అక్కర్లే. వారికి ఏం కావాలి? కథలే. కథలే ఆడికి ఇష్టం. అది చెప్తే ఆడ నవ్వుతుంది, చాలా నవ్వు వస్తుంది. కానీ వాక్యం విన్నప్పుడు నవ్వు, ఆనందం, సంతోషం రాదు. నాకు తెలిసినది చెప్పబడిన వాక్యం సఫలం చేస్తుంది. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి వాక్యం నుండి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ చదివిన వాక్యము ఏమనగంటే, సరే అది నిష్ఫలంగా నా వద్దకే మరలా రాదంట. అది ఏదో సఫలం చేసి వస్తుంది. చెప్పబడిన వాక్యం ఏదో సఫలం చేసేవని, అది నిష్ఫలంగా నా వద్దకు రాదు. వాక్య పరిచయం చేయనది ఒకవేళ అది నిష్ఫలం కాదు, ఆ సఫలం చేస్తే తిరిగి వస్తుంది. దేవునికి వాక్యం గురించి చెప్పినప్పుడు అది దేవునికి ఎప్పుడు ఈ మొదటి పేతురు 2వ 5వ వాక్యంలో మనం నేర్చుకున్న విషయం ఏమనగా, ఇక్కడ 3 విషయం నేను ఇది ముందుకు చెప్పాను. ఒకటి, మనము దేవునికి మందిరం. మందిరం అంటే ఎవరి మందిరం? మనమంటే వ్యక్తిగతంగా చెప్పాలి, నేనే మందిరం. నేనే నేనే పాత నిబంధనలు వేరే వేరే, వెళ్ళి వేరే, 19 వచ్చినప్పుడు 3 మనమే, ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చినది ఆత్మీయ యాగం. దాని గురించి బెల్లి గురించి అని చెప్పారు. ఆత్మీయ బెల్లిలు. ఒకటి 3 బెల్లిలు అని చెప్పారు. ఒకటి విశ్వాసమైన బెల్లి, 2 స్తోత్ర బెల్లి, 3 ప్రార్థన. సరే, ఈ రోజు వేగ స్పీడ్గా వెళ్ళి విస్తరించిపోతే అది ముగించిన కొన్ని దినములు చెప్పాలి. ఈరోజు వెంటనే ముందుకు వెళ్తారండి. 3 4 ఏమంటే కీర్తనము 4:6 వాక్యం. కీర్తనము అధ్యాయం అని చెప్పను, కీర్తనము 4వ అధ్యాయం అని చెప్పను. ఇలాగ చెప్పాలి. కీర్తనము 4 వాక్యానికి అధ్యాయం అని
చెప్పగలదు. 4:6. ఆ 4:6. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. 4:6 వాక్యం అది కాదు కదా. పూర్తిగా నీతియుక్తమైన బలులు అర్పించుచు. అదేది 5. సరే, నాకు 4, 6లో నీ 5. సరే, నీతియుక్తమైన బలులు. సరే అండి. ఇంకా 4వ బలి మనం ఏం చేయాలి? నీతియుక్తమైన బలులు అర్పించాలి. అదే దేవుడు వాక్యం. ఏంటి నీతి? అది మనం తెలుసుకోవాలి. అప్పుడే ఈ బలి అంటే మనకు అర్థం అవుతున్నారు. ఏంటి నీతి అని మత్తయి సువార్తకి రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 15. ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట. నీతి యావత్. ఏది నీతి? ఏది అది? నీతి యావత్తులు నెరవేర్చిన కదా. ఏంటి నీతి? 15, 16 వాక్యం కలిసి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారు? బాప్తిస్మా పొందిన విషయం గురించి రాయబడి ఉందండి. అప్పుడు దేవుని కొరకు బాప్తిస్మా పొందిన ఒక దేవుని బిడ్డలు నీతి యావత్తు బలి అర్పించిన ఒక దేవుడి బిడ్డలు. అర్థమైన వాడు మాత్రం స్తోత్రం చెప్పండి. బాప్తిస్మా పొందిన దేవుడి బిడ్డలు నీతి యావత్తు బలి అర్పించిన ఒక బిడ్డ. అది దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు బాప్తిస్మం పొందడానికి దాదాపు 70 కిలోమీటర్ నడిచి వచ్చి యోర్దాను నదిని యేసు ఏం చేశారు? బాప్తిస్మం పొందారు. స్తోత్రం. ఇంకా బురద కలిగిన నీటిలో యేసయ్య ఏం చేశారు? బాప్తిస్మం పొందారు. దేవునికి స్తోత్రం. ఆ నది గురించి నేను వ్యాఖ్యానించలేదు, అది కొన్ని విషయంలో ఉందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ విషయం ఏమనగంటే యేసుక్రీస్తు ఏం చేశారు? బాప్తిస్మం పొందారు. యేసుక్రీస్తు ఎందుకు బాప్తిస్మం పొందారు? దేవుడుగా ఉండి బాప్తిస్మం పొందాలా? యేసయ్య దేవుడు కదా. ఎందుకు బాప్తిస్మం పొందారు? అదే ఎవరైనా ఒకడు నీకు ప్రశ్న అడిగితే నీ ఏం చెప్తారు? ప్రశ్న అడిగితే ఏం చేయాలి? ఏం చెప్పాలి? యేసుక్రీస్తు దేవుడు నీతి యావత్తు చేశారు, నెరవేర్చారు. స్తోత్రం. ఎందుకు యేసయ్య బాప్తిస్మం పొందారు? దేవుడు నీతి యావత్తు చేశారు, నెరవేర్చాలని చెప్పుకొని యేసు ప్రభు నీటిలో ముడిగి ఏం చేశారు? బాప్తిస్మం పొందినప్పుడు యేసయ్యకి ఎంత వయసు? 30 సంవత్సరాలు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడు బాప్తిస్మం పొందాలి? ఎవరు చెప్పలేదు? 12వ క్లాస్ పాస్ అయిన తర్వాత 10వ తరగతి 10 లేదు. ఎప్పుడు బాప్తిస్మం పొందుతుందో, ఎప్పుడు పిల్లి అవుతుందో అప్పుడు బాప్తిస్మం. ఆ పిల్లి బాప్తిస్మం పొందిన వాడు ఎవరు పరలోకం వెళ్తారు. బలవంతంగా తీసుకొస్తున్నాడు. ఆ పెళ్లి పెళ్లి చేయంగా అంటారు కాబట్టి చేసుకో బాప్తిజం పొందుతారు. వచ్చిన వారం మ్యారేజ్ అయితే ఈ రోజు ఏం చేసి నీ పరలోకం వెళ్ళొద్దండి. బలవంత బాప్తిజం అది. ఎందుకు పరలోకం? ఎందుకు వెళ్ళరు? ఇష్టపూర్వకం కాదు, కష్టపూర్వకం. అది మాట. నీ యేసు ప్రభు వాక్యం విన్ని అనుసరించిన వాడే. నీ ఎందుకు అనుసరించారు? బాప్తిజం పొందారు మీరు పెళ్లి జరగాలని. ఎందుకు విన్నాను మీరు ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకు మీరు అలాగే అయితే పాస్టర్ గారు మీరు ఎందుకు మమ్మల్ని బాప్తిజం ఇస్తున్నారు? మీకు బాప్తిజం ఇవ్వలేకపోతే మీరు అందరూ కలిసి మమ్మల్ని బాప్తిజం ఇస్తారు. ఈ చర్చి కాబట్టి ఇంకో చర్చి కాడ నేను బాప్తిజం ఇవ్వలేకపోతే మీరు అందరూ కలిసి సంఘ కాలానికి ఏం చేసింది? అందుకని అది భయపడి మీకేం చేస్తున్నారు? మనకు తెలిసి ఈడు ఎక్కడికి వెళ్ళరు. మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం తప్పిపోతుంది. నీ చెప్పిన సాక్ష్యం వల్ల నిన్ను ఏం చేస్తున్నారు?
ఆ ఒక మాట వల్ల మనం తప్పిపోయింది. తప్పిపోతాం. హల్లెలూయా. మన ఇష్టపూర్వకంగా చెప్పలేదు, నీ ఇష్టపూర్వకంగా చేసేది. బాప్తిసం దేనికి పొందాలంటే దేవుడు నీది యావత్తును నెరవేర్చడానికి బాప్తిసం పొందాలి. అంత దూరం 70 కిలోమీటర్లు నడిచి వచ్చి యేసుప్రభు ఏం చేశారు? నీటిలో ముడిగి ఏం చేశారు? బాప్తిసం పొందాలి. ఆర్సింహ అలా చెప్తున్నారంటే ఇలాగ చిలకరించే బాప్తిసం చాలంట. ఏంటంటే చిలకరింపు. ఎందుకు చిలకరింపు బాప్తిసం? మొడగడానికి ఇష్టం లేక చిలక. ఎవరు తెలియదు. దీనికైతే తక్కువ నీళ్ళు అయిపోతుంది. సిఎన్ఏ చర్చ్, లూథరన్ చర్చ్, ఆర్సీ చర్చ్, మార్తమ్మ చర్చ్, యాకోబు చర్చ్, ఇంకా ఏంటి చర్చ్ స్తోత్రం. ఇంకా అలాగంటే కొన్ని చర్చ్ ఉంది. ఏ చర్చలు ఉన్నవాడే ఇలాగ బాప్టిజం ఇస్తుంది. చిలక చిలక. ఎందుకు? చిలకరించి బాప్టిజం ఇవ్వడానికి దేవుడి వాక్యం ఎందుకు ఇస్తున్నారు? ఆడ ఆలోచన అంటే చిన్నపిల్లలకి బాప్టిజం ఇస్తే ఆడ ఎక్కడికి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఆడ చిన్న పిల్లలకి చచ్చిపోతే హిందూ, ముస్లిమాను, క్రిస్టియన్ ఎవరి పిల్ల అయినా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? నేను ఎందుకు బాప్టిజం ఇస్తున్నారు? పోనండి సోదరు. బాప్టిజం ఎలాగ ఇవ్వాలి? నీటిలో ముడిగి ఇవ్వాలి. ఇలాగ వెళ్ళి తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆ నామములు బాప్టిజం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ నామములు బాప్టిజం. కొన్ని సంఘాలు ఎలాగ చేస్తున్నారు? జెండ కింద ఏం చేస్తున్నారు? బాప్టిజం. అది ఎవరండి? రక్షణా ధ్వజం. అది చేసినట్టే సాల్వేషన్. రక్షణా అది ధ్వజం. ఏం చేస్తున్నారు? ఇలాగ ఒక పతాక ఇక్కడ కట్టుతుంది. జెండకి పతాక ఎంత చెప్తుంటే జెండా ఇలా కట్టించి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోవడం. అప్పుడు ఏమైంది? బాప్టిజం. ఇంకొక సంగతి చేస్తున్నారంటే యేసునామం. ఒళ్ళి యేసునామం. తండ్రి, కుమారుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇది 3 ఒకటి అని చెప్తున్నది. ఏంటంటే అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకటి అంటారు. ఆడికి ఏం లేదు, 3గా దేవుడు. ఆడి చెప్తాను మనకి 3 దేవుడు, ఆడికి ఒక దేవుడు అంట. ఏంటండి? మనకి 3 దేవుడు. దేవుడు బైబిల్ చదివిన వాడికి స్పష్టంగా బైబిల్ చదివిన వాడికి తెలిసిపోడు దేవుడు తండ్రి, కుమారుడు 3 కాదు, ఒక దేవుడే. 3 వ్యక్తిత్వం ఉంది దేవుడికి. స్తోత్రం. నీటిలో ముడిగి ఏం చేయాలి? బాప్టిజం. ఇంకొక సంఘం ఉంది, పెంతెకోస్తు. ఏ పెంతెకోస్తు అండి? ఆ పెంతెకోస్తులో ఉన్నవాడు ఏం చేస్తున్నారంటే పాస్టర్లు అందరూ ఏం చేయాలి? పెళ్లి చేయకూడదు. ఏం చేయాలి? మ్యారేజ్ చేయకూడదు. మ్యారేజ్ చేసిన వాడు పాస్టర్ కాదట. ఏంటంటే పెళ్లి చేసుకున్నవాడు ఎవరు కాదు. అటువంటి బాప్టిజం ఇస్తే ఆడి సంఘాలకి వెళ్తే ఆ వ్యక్తికి మరలా ఏం చేస్తుంది? బాప్టిజం ఇస్తున్నారు. స్తోత్రం. కొంచెం ముందుకు కూర్చోండి. మీరు అక్కడక్కడ కొంచెం పిల్లలకి ఆ పాపకి కొంచెం ముందుకు రమ్మని చెప్పండి. స్తోత్రం. ఆమేన్. అప్పుడు నేను చెప్పిన మాట ఏమన్నారండి? ఇదన్నీ ఇది అబద్ధం బోధ. ఇది ఎందుకు నేను ఇలాగ చెప్తున్నానంటే ఇది మీరు తెలుసుకోవాలి. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవాలి. అన్ని ఏది వాక్యం వెంటనే మిండకూడదు. ఏది వాక్యం వింటుంటున్నారే వెంటనే ఏం చేయకూడదు? మిండకూడదు. ఇది నిజమేదో సత్యమేదో తెలుసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు నీటిలో ముడిగి బాప్టిజం పొందిన కనుక మనం అందరూ కూడా ఏం చేయాలి? యేసయ్య మనకు ముందుకు ఏం చేశారు? ముందుకు మన కోసం దేవుడు ఏం చేశారు? మాదిరి చూపించారు. ఏం చేశారు? ఈ మాదిరి అదే ఇదగా చెయ్యమని యేసు ప్రభు ఏం చేశారు? చూపించారు. స్తోత్రం. బైబిల్లో స్తోత్రం కొత్త నిబంధనలు రకరకాల బాప్టిజం ఉంది. ఏంటంటే స్తోత్రం. దాదాపు 7 విధములున్న బాప్టిజం ఉంది. అది నేను ఇప్పుడు కాదు, 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అది చెప్తాను. మొదటి పేతురు 3వ అధ్యాయంలో వచ్చినప్పుడు అది నాకు చెప్తాను ఎన్ని బాప్టిజం ఉందని. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీది యావత్తులు ఏం చేయాలి? నీతిని ముడిగినప్పుడు దేవుడు నీతి మనం ఏం చేసుకున్నారు? నెరవేర్చుకున్నారు. అదొక్క బలి. స్తోత్రం. బాప్టిజం పొందిన తర్వాత కూడా నీ ఏం చేయాలి? నీతి చేయాలి.
నేను చెప్పినానండి ఎందుకు మెల్లమెల్లగా చెప్పిన బాప్తిస్మం పొందిన తర్వాత కూడా నీ ఏం చేయాలి, అది చెయ్యాలని బైబిల్ చెప్తున్నారు. స్తోత్రం కలిగిన అంటే ప్రకటన గ్రంథము 19:8 వాక్యములు రాయబడిన ఏమంటే అది ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అప్పుడు పరిశుద్ధులు ఏం చేయాలి, నీతి క్రియలు చేయాలి. స్తోత్రం. ఒకసారి బాప్తిసం పొందినప్పుడు నీది యావత్తైన బలి అర్పించిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, నీతి చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకా ఆ విషయంలో అంతా చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. 5వది ఏమంటే చూడండి బలి, అది మీరు చూడండి కీర్తనములు 27 6వ వాక్యం చూడండి. కీర్తనలు 27:6. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. తెలుగులో ఉత్సాహధ్వని అనేది ఇంగ్లీష్ లో ఎన్ఏవి బైబిల్ రాయబడిందంటే సంతోషకరమైన బలిని అర్పిస్తున్నారు. సాక్రిఫైస్ విత్ షౌట్స్ ఆఫ్ జాయ్. అండ్ ఏ బలి అండి, సంతోషమైన బలి. స్తోత్రం చెప్పండి. అందరికి ఏం లేదు, స్తోత్రం దుఃఖమే అని ఒక పాట ఉంది తెలుగులో. అదే విధంగా విశ్వాస జీవితంలో చూస్తే వారికి ఏమి లేదు, సంతోషము లేదని బైబిల్ రాయబడింది. బైబిల్ రాయబడినది ఏమంటే 118 కీర్తన చూడండి. 118 కీర్తనము 15 వాక్యం చదివినప్పుడు అక్కడ ఒక మంచి మాట రాయబడింది, మీరు వినండి. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడెను. నీతిమంతుడు గుడారం అంటే ఇల్లు కాదు, నీతిమంతుడు ఆ శరీరమైన గుడారములు ఏముందండి, ఒకసారి ఎల్లప్పుడు సంతోషం అర్థమవుతున్నారా? నీ జీవితం ఎల్లప్పుడు ఏముండాలి, గట్టిగా చాలా మంది విశ్వాసుల జీవితంలో ఏం లేదు, సంతోషం లేదు. స్తోత్రం. మన జీవితంలో ఎప్పుడు సంతోషమైన బలి అర్పించాలి. కొందరికి ఎప్పుడు సంతోషం వస్తుంది, డబ్బు ధనము ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతున్నారు, అది కాదు దావీదు మహారాజుడు చెప్పిందండి. 4వ కీర్తన 7వ వాక్యంలో చదివినప్పుడు, కీర్తనము 4:7 వాక్యం చదివినప్పుడు ఇలాగ రాయబడింది, దేవునికి స్తోత్రము. ధాన్యము ద్రాక్షారసం విస్తరించినప్పుడు స్తోత్రం చెప్పడం. ధాన్యము ద్రాక్షారసం. ఆనాడు ధాన్యము ద్రాక్షారసం ఉంటే ఎక్కువ డబ్బు దొరుకుతుంది, అది ఇంటికి వస్తే వారికి సంతోషం. కానీ దానికంటే మించిన సంతోషం. ఇలా చెప్పొచ్చు, డబ్బు కంటే ఆస్తి కంటే మించిన సంతోషములు కొనియాడిన బిడ్డలు దేవునికి ఏం చేసిన సంతోషమైన హబక్కూకు చెప్పిన మాట మీకు అందరికి తెలుసు. ఏంటి? 3వ అధ్యాయం హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వాక్యములు చదివితే హబక్కూకు గారు చెప్పిన ఒక మాట వినండి, అప్పుడే మీకు కొంచెం నేను చెప్పిన అర్థం అవుతుంది. 3:17-18. అంజూరపు చెట్టు పూయకుండా పూయలేకపోయినప్పుడు, ద్రాక్ష చెట్లు చెట్లు ఏం లేదు, ఫలం లేనప్పుడు, ఒలివ చెట్లు కాపులు లేదు, కాయ లేదు, చేనులోని పైరు పంటకు రాకపోయినా, ఆ చేనులోని పంటగా రాకపోయినప్పుడు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినప్పుడు, పశువులు పశువు లేనప్పుడు నేను యెహోవా యందు ఆనందించెదను. ఇప్పుడు చెప్పారు, అప్పుడు చెప్పాలి. మొత్తం ఇవన్నీ ఉంటే సంతోషం, ఫుల్ హ్యాపీ. ఏది
చెట్లన్నీ కాయ మామిడికాయ అన్ని సంవత్సరం బాగా కాయ ఉంటే ఓ వర్షం పడితే చాలు. దేవా ఈ సంవత్సరం నేను మామిడికాయ తోట తీసుకున్నాను, బాగా మామిడికాయ వచ్చినప్పుడు సంతోషం హ్యాపీ, మామిడికాయ లేనప్పుడు కూడా ఏం చేయాలి? ఆ చెట్టుని పట్టుకొని చెప్పు, ఈ మామిడి చెట్టు ఈ సంవత్సరం నీ ఫలం ఇవ్వలేదు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పి సంతోషించారంటే మీరు ఎప్పుడో మారి బాగుపడిపోయాడు. అది అబుకు కలగజెప్తుంది, అబుకు కలగజెప్తుంది. ఏటి లేనప్పుడు కూడా ఏముంది? స్తోత్రం కలిగింది. ఇప్పుడు అజిత్ మాత్రం ఇంటిలో ఉన్నది చిన్నడు 2 సంవత్సరం ఉంది. అప్పుడు మా ఇంటిలో తిండికి ఏం లేదు, ఆగరలేదు. అజితునికి మాత్రం కొంచెం ఆ బియ్యం ఉంది, అదే 3 రోజు ఆడికి కొంచెం కొంచెం పెట్టేసి ఆడికి 3 పూట ఏమవుతున్నారు అన్న. మాకు ఇద్దరికి ఏం లేదు అంటే మా ఇద్దరు ఈ సైడ్లు ఉన్నవాడు అన్నిలండి, సైడ్లో చర్చ సైడ్లు ఉన్నవాడందరూ అన్నిలు. ఆడేం చేశారంటే 2 రోజులు అయింది మన ఇంటి నుండి ఏమైంది పొగ రాలేదు. ఇది రాలేదు. అప్పుడు ఈయనకి ఎందుకు కొంచెం డౌట్ వచ్చింది, ఏంటి ఇంటి నుండి పొగ రాలేదు, పాస్టర్ గారు ఏదో వంట చేయలేదంట అని అనుకున్నారు. కానీ ఆడ ఒక్క మాట చెప్పలేదు, ఈ రాత్రి ఆడి పాట పాడలేకపోతే ఆడి ఇంటిలో ఏం లేదు, ఆహారం లేదని అనుకున్నారు. స్తోత్రం. అలాగా ఆడ రాత్రి చూసుకున్నారు. 8 అయినప్పుడు మా ఇద్దరు కూడా ఏం చేశారు, పాట పాడి బైబిల్ చదివి ఆయన నీళ్ళు తాగేసి పడిపోయారు. అప్పుడు ఆడు చెప్పారు, ఆయన పాస్టర్ గారి ఇంట్లో ఏముంది. 2 రోజు అయింది. 3వ రోజు చర్చిలు వచ్చారు. చర్చిలు వచ్చినప్పుడు మా భార్య ఏం చేశారంటే వంట చేసినట్టుగా అన్ని చేసి ఎలాగ ఉంచారంటే, మా ఇక్కడ ఉన్న విశ్వాసులు ఎలాగంటే చర్చ్ ఇల్లు ఒకే పాస్టేజ్ అని ఒక స్థలం అనేది. ముందుకు చర్చ్ ఇల్లు. సోదరు మీ వల్ల కాదు, మీరు వెళ్ళిన వారు ఉంటే మంచివాడు అండి. సోదరు ఆరాధన తర్వాత మా సంఘంలో ఉన్న పిల్లలు ఏమవుతున్నారంటే సహోదరులు వెంటనే పాస్టర్ గారి ఇంటికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఏమేమి వంట చేశారని చూసారు. ఇక్కడ ఉన్నవారు చూడరు, ఆడే ఇదొకటి ముగించే ఇంటికి వెళ్ళిపోతానని ఆశతో కూర్చున్నారు. సోదరు అంటే ఇంటికి వెళ్ళి మా ఇంటికి వెనకలో ఉన్న ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఏం లేదు, ఆరలేదు. ఒక సహోదరుడు బయటికి వచ్చి విశ్వాసులకి అందరికి తిట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిన విశ్వాసం ఒకడు ఏం చేయడం, మాంసం తెచ్చి వచ్చారు, ఒకడు చేప తెచ్చి వచ్చారు, ఒకడు బియ్యం తెచ్చి వచ్చారు. ఏం కావాలంటే మనకు ఒక నెలకి ఎంత అవసరం ఉందో తీసుకొని. నేను ఎందుకని చెప్పానంటే మన తిండికి లేనప్పుడు కూడా దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, నీ ఎల్లప్పుడూ దేవుని ఏం చేయాలి? సంతోషించండి. దేవుని మీరు ఏం చేయాలి? సంతోషించండి. అదొక వెరీ అండి. దేవునికి చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలిగింది. మాత్రం కాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వాక్యములు చదివినప్పుడు యేసయ్య ఇలాగా చెప్తున్నాడు, నా నిమిత్తం నిన్ను నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంవత్సరం చెప్పండి, నిన్ను నిందించి హింసించి అబద్ధం చెప్పినప్పుడు పలికినప్పుడు నీ ధన్యుడు. నీ ఏం చేయాలి? అప్పుడు సంతోషించాలి. అప్పుడు సంతోషించాలి. ఎప్పుడు నిన్ను నిందించినప్పుడు నిన్ను ఏం చేయాలి? చేస్తున్నారు నీ ఇంటి వారు, నీ కుటుంబస్తులు, నీ సంఘ బిడ్డలు అందరూ ఊరు వారు మిమ్మల్ని నిందించి అబద్ధం చెప్పి నిన్ను పరిహసించినప్పుడు నీ ఏం చేయాలి? అప్పుడు అనగా దేవునికి ఏం చేయాలి? తిరిగి మాట్లాడకుండా. భర్త నిన్ను తిట్టినప్పుడు తిరిగి మాట స్తోత్రం. అలాగే చెయ్యడం ఏమవుతుంది? లేదు, దేవుడు తండ్రిది కాదు. పరలోకములు నీకేముంది? ధన్యుడు కాదు, పరలోకము నీకేముంది? ప్రతి బలం ఉందంటే. కొందరికి బలం అక్కడ ఏం బలం దొరకదు. ఎందుకంటే ఇక్కడే ఆడ తిరిగి 2 మాట్లాడుతున్నారు అన్నమాట. సైలెంట్ ఉండండి. నీ సైలెంట్ గా ఉంటే దేవుడు వైలెంట్ అవుతాడు.
అడిగిన మౌనంగా కూర్చొని నిన్ను తిట్టినప్పుడు అబద్ధం చెప్పినప్పుడు అన్ని చెప్పినప్పుడు ఏం చేయాలి? దేవుడు సరే సంతోషించండి. సంతోషించినప్పుడు పరలోకములు నీకేముంటుంది? ప్రతిఫలం ఉందినట్టుగా రాయబడి ఉంది. చెప్పండి. సరే అండి, స్తోత్రం. ఆరవది ఏంటంటే రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా ఆనందించుడి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధముడు దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. చెప్పండి, నీ శరీర యాగం అంటే నీ శరీరం దేవునికి సమర్పించండి. నీ శరీరం మరి నీ శరీరం ఏం చేయాలి? బలి. ఎలాగా బలి? పాత నిబంధనలు బలి ఎలాగా అర్పిస్తున్నారు చెప్పండి? గొర్రెలు, మేకలు, అది నాకు తెలుసు. గొర్రెలు మేకలు బలి ఎలాగా? బలి ఎలాగా? వాళ్ళకి తెచ్చేది అయిపోయింది. బలి ఎలాగ చేయాలి? బలి ఎలాగ పాత నిబంధనలు బలి అర్పిస్తున్నారు? చర్మం తీయడానికి వెళ్తే కాలుతో తన్నుతారు. దాని తోలు తీయడానికి వెళ్తే కాలుతో తంతది కదా. కాలు కట్టితే ఒప్పుకుంటుంది. ఏంటి మొదటి ఏం చేయాలి? అదే ప్రాబ్లం. మరి తన్నులు కాసైనా చేస్తారు. నీకు మా మొదటి తోలు తీయడం చంపడం. నేను చెప్పుకోనంటే మొదటి అంటే పాత నిబంధనలు బలి మొత్తం ఏం చేయాలి? పాత నిబంధనలు బలి బతుకుండగానే అది అది సులువు. ఇది కాకపోతే పాత నిబంధనలు బలి చంపడం, కొత్త నిబంధనలు బలి బ్రతికి ఉండి అర్పించాలి. అదేది నీ శరీరం. ఈ శరీరం ఏం చేయాలి? సమర్పించేది. శరీరం అంటే నీ బోడి మొత్తం. బోడి మొత్తం అంటే నీ అవయవాలు మొత్తం దేవునికి ఏం చేయాలి? అలాగే సమర్పించుకుంటే ఈ సంఘములు గొడవ రాదు. అలాగే సమర్పించుంటే ఇంటిని ఏమవుదు. అలాగే సమర్పించుంటే డైవర్స్ ఉండదు. అలాగే సమర్పించుకుంటే అమ్మ నాన్న గొడవ ఆడరు. మీరు గొడవ ఆడలేని వాడు కాదు. ఇది సమర్పించలేదు. ఎందుకంటే నీ నాలుక దేవునికి ఏం చేయలేదు. ఈ కన్ను దేవునికి ఏం చేయలేదు. నీ చెవిలేదు. అందుకని ఎక్కువ గొడవ అవడానికి కారణం ఏదో విన్ని 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 సోదరు ఈరోజు కాదు. కుటుంబస్తులు, ఇంటి వారు, ఇరుగు పొరుగుల వారు చెప్పినది మొత్తం గుర్ర మీద ఎక్కించి అందుకని కన్ను, ముక్కు, తల, నాలుక, చెయ్యి, కాలు మొత్తం దేవునికి ఏం చేయాలి? అది దేవునికి ఏం చేయాలి? సమర్పించాలి. అలాగే సజీవుడిగా ఉండినప్పుడు బలి అర్పించిన వారు ఎవరు? సజీవుడిగా ఉండి బలి అర్పించిన వారు ఎవరైనా ఉందా బైబిల్లో? సజీవంగా బలి అర్పించిన వారు ఎవరైనా ఉన్నారా? బుర్ర పని చేయాలి, బాగా బుర్ర పని చేయాలి. సజీవంగా ఉంటుండగానే బలి అర్పించిన వారు అబ్రహాము, ఇస్సాకును బలి అర్పించారు. అబ్రహాము బలి అర్పించాడా? ఎవరు చెప్పారు? మీరు చెప్పారా? లేదు. చెప్తున్నారు. అది బలి అర్పించారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వాక్యం. 17 అప్పుడు నీ దగ్గర అర్పించలేదని పాత నిబంధనకి ఎక్కడ వరకు కట్టారు? బలివేదిక పైన కాలు చెయ్యి మొత్తం కట్టేసి అడగబెట్టారు. కానీ ఎబ్రాయిం పత్రికలు వచ్చినప్పుడు అది ఎవరు? పౌలు గారు చెప్పారు. ఏమనగంటే దేవుడికి అప్పుడు ఇస్సాకుకి ఏం చేశారు? బలి అర్పించినట్టుగా. ఇప్పుడు వేది మీదకి ఒక వస్తువు వస్తే అది బలి అర్పించినట్టుగా ఉన్నది. స్తోత్రం. అదే విధంగా నిన్ను కూడా బ్రతికి ఉన్నప్పుడే చేయాలి. దేవునికి ఏం చేయాలి? బలి అర్పించాలి. సమర్పణ కాదు. సమర్పణ అంటే సమర్పణ ఏమంటే దేవునికి వదలడం.
ఈ దేవుడికి ఏం చేయాలి? ఈ వస్తువు ఏం చేస్తున్నాను అదే సమర్పణ. ఇది మళ్ళీ ఏం చేయకూడదు, ఇవ్వకూడదు. బలి అంటే సమర్పణగా అంటే నిన్ను తను తాను దేవుడి సన్నిధిగా బలిగా అర్పించాలి. ఇస్రాకేలుకి ఎలాగా బలి అర్పించారో అదే విధంగా సంఘ బిడ్డలు శరీరం మొత్తం దేవుడికి ఏం చేయాలి? అప్పుడు ఆ బలిలో ఏముంది? వాసన ఉంది. కొందరి శరీరం దేవుడికి ఏం చేయరు. మొత్తం సినిమా సీరియల్ అన్ని చూశారు. తర్వాత వచ్చి మంచి పాట, నీ పాటలు పాడినప్పుడు ఇక్కడి నుంచి పైకి ఎగ్గరాదు. ఎక్కడి నుంచి? ఎందుకంటే అది నీ శరీరం ఏం చేయలేదు, సమర్పించలేదు. అంటే సమర్పించిన దేవుడు విడలే దేవునికి బలి అర్పిస్తే ఆ వాసన నీవుడే దేవుని సన్నిధిలో నీ శరీరం ఏం చేయాలి? సమర్పించాలి దేవునికి. స్తోత్రం. అది దేవుడు వాక్యం చెప్తున్నామేమనక నీ శరీరం దేవుడికి ఏం చేయాలి? బలిగా అర్పించాలని దేవుడు వాక్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. తన శరీరం దేవునికి ఏం చేయాలి? బలి. అనగా బ్రతికి ఉన్నప్పుడు బలిగా అర్పించినది మా యేసుక్రీస్తుకే. బ్రతికి ఉన్నప్పుడు వారు ఏం చేశారు? యేసయ్యకి సిలువ వేసి చంపారు. దేవునికి స్తోత్రం కలిగింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సజీవుడిగా ఉండినప్పుడు ఏం చేయాలి? బలి. రోమాపత్రిక రండి. రోమాపత్రిక 6వ అధ్యాయం రండి. 6వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. 19వ వాక్యం 2వ వాక్యం. శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచు. రోమాపత్రిక 6వ అధ్యాయము 19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాచులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి ఏం చేయాలి? బలిగా అర్పించండి. నేను ముందుకు ఏంటి? ఎలాగా ఎవరి కోసం అర్పణ చేయాలి? అవయవాలు ఎవరి కోసం? ముందుకు మన రక్షించబడిన ముందుకు నీ అవయవాలు ఎవరు వాడుకున్నారు? స్తోత్రం. ఈ 6వ అధ్యాయంలో చదివినప్పుడు నీ అవయవాలు సాతానికి ఏం చేస్తున్నారు? వాడుకున్నారు. ఇప్పుడు క్రీస్తుకి ఏం చేయాలి? నీ అవయవాలు ఏం చేయాలి? వెపన్స్ గా వాడుకోవాలి. ఏంటంటే వెపన్స్ గా, ఆయుధంగా వాడుకోవాలి. ఏది? నీ నాలుక, నీ కళ్ళు, నీ ముక్కు, నీ పంచేంద్రియము, నీ శరీరం దేవునికి ఆయుధంగా ఏం చేయాలి? ముందుకు మన నాలుక, కన్ను, చెయ్యి, కాలు మొత్తం ఎవరి కోసం వాడారు? సాతాను కోసం వాడారు. ఆ సాతాని ఆయుధాలు బట్టి ఆడు బాగా వాడుకున్నారు. రక్షణ పొందిన తర్వాత ఈ అవయవాలు ఎవరి కోసం వాడాలి? అదో చెప్పిన మాట ఏమనగండి? ఈ శరీరం దేవునికి సంపూర్ణంగా బలిగా అర్పించాలని దేవుడు వాక్యము చెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. Offer your members of your body, your abilities, your talents as a slave to righteousness. ఆమేన్. ఎంతకైతే నీ టాలెంట్, నీలో ఉన్న నీ శరీరము, టాలెంట్ అంటే కొందరు పిల్లలకి కొట్టదరా, అది ఇప్పుడు అదే చెప్తున్నారు. డబ్బు ఏం చేయకూడదు. అక్కడికి వెళ్ళండి, ఆ మందిరానికి అడిగి పంపించండి, అక్కడ వెళ్ళి కొడతాను. మీరు ఏ సంఘ బిడ్డలు, ఏ పాస్టర్ అంటే నాకు తెలియదు. అంటే మన పిల్లలు ఇక్కడ కొట్టి ఏం చేయాలి? ఇక్కడ కొట్టి ఏం చేయాలి? నేర్చుకోవాలి. స్తోత్రం కలిగి అది కొట్టినప్పుడు కరెక్ట్ కాదు కొట్టిన, అదే నాకు కూడా తెలుసు. ఆడికి అడిగాడు ఒకరోజు మీరందరూ పాడిన పాట కరెక్టా? లేదు. పాట తెలియని వాడి దగ్గర పాడుతుంది. నీ పాట ఆ పాప నీ చాలదు అని చెప్తాడు. సంఘం అని ఎందుకంటే ఇది ఒక నేర్చుకున్న చోట. ఇది సోదరం పిల్లలు ఇది డోళ్ళకు కొట్టండి, ఆడికి తెలిసినట్టు కొట్టాడు, దేవుని కోసం కొట్టండి. సోదరు ఏదైనా చేసిన వారికి నీ అడ్డుపరచకూడదండి. దేవుడిలో ఏదైనా పని చర్చి లోపలికి వచ్చి ఆడు చేసుకుంటే మనస్ఫూర్తిగా మౌనంగా సైలెంట్ గా కూర్చోండి. దేవునికి సోదరం
మా చర్చ నేను వాక్య పరిచయం చేసినప్పుడు అక్కడ కీబోర్డ్ ఉంది. ఆ కీబోర్డ్ అజిత్ కింద కూర్చున్నప్పుడు కుర్రోడు పైన నిలబడి మంచి మంచి మెసేజ్ చెప్పినప్పుడు కీబోర్డ్ ఏం చేసి నొక్కుతున్నది. నేను ఆడికేం చేయలేదు. వద్దని చెప్పలేదు. నాకే ఆడి గురించి ఒక దర్శనం ఉంది. నీకు దర్శనం లేదు కాబట్టి ఎలాగ చూస్తున్నారు. నాకు ఒక్కొక్క విశ్వాస గురించి ఒక దర్శనం ఉంది. రాబో దినములు ఏడు ఈ విశ్వాసం ఎలాగ మారుతుంది దర్శనం ఉంది. వాళ్ళ తప్పదు. దేవునికి స్తోత్రం కలిగిన మాట ఏమనగా దేవునికి సమర్పించండి. దేవునికి అంటే నీకు రావాలి స్తోత్రములు. మన పిల్లలు పాటలు పాడుతున్నారు, యాక్షన్ సౌండ్స్ ఇస్తున్నారు, ఇదన్నీ ఎక్కడ అంటే చర్చలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎందుకు అలాగ నేర్పించున్నారంటే ఈడలాగా నేర్చుకుంటే రాబో దినములు దేవుని కొరకు వారించేది నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక అదే నేను చెప్పండి స్తోత్రం కలిగిన మొత్తం తెలిసిన వాడు ఎవరైనా ఉన్నారా? అన్ని తెలిసిన వాళ్ళు ఎవరు లేదు. దేవుడు తప్ప ఎవరు లేదు. మనమందరూ నేర్చుకున్నారు. నేను కూడా నేర్చుకున్నారు. స్తోత్రం కలిగి పోనండి దేవునికి స్తోత్రం. 7 స్తోత్రం. ఫిలిప్పియ గ్రంథము 4:18. ఫిలిప్పియ గ్రంథము 4:18. త్వరగా ఫిలిప్పియ గ్రంథం 4:18. నాకు తెలుసు చెప్పడానికి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. నీ పంపినది ఏంటి పంపించారు? ఏ వస్తువు? చేతులు డబ్బులు పంపించారు. ఏం పంపించారు? అది మీరు కిందకి పైకి చదివితే వారు మాత్రం ఇచ్చి పుచ్చు విషయములో నాకు పంపించిన వారు 15 వాక్యం చూడదండి. సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో ఇచ్చి పుచ్చు విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇచ్చు పుచ్చు దేవునికి కోసము ఖర్చు పెట్టేది కోసములు డబ్బులు ఖర్చు చేయడానికి. అది ఏ సంఘం చేశారు? వీళ్ళ సంఘం భాగ్య సంఘము కనుమూసేశారు. చెయ్యాలని తెలిసి కూడా మాకెందుకులే మాసలోనిలున్న సంఘం ఏం చేశారు? కనుమూసారు. దేవునికి డబ్బులు ఇచ్చిన విషయం ఆ సంఘం మాత్రం ఇచ్చి విషయంలో ఏం చేశారు? కనుమూసారు. ఇచ్చి విషయంలో దేవునికి ఆ ఇచ్చి పుచ్చు ఆ డబ్బు దేవుని సన్నిధిలో ఒక బలిగా అర్పించారు. ఇచ్చిన ఒక బలిగా మారింది తల్లి. దేవునికి నీ డబ్బు ఇస్తే అదేంటి వాసన కలిగిన ఒక బలి. అది అర్థమవుతుంది. ఈ కాలంలో కొన్ని సంఘ బిడ్డలకి ఏం చేయదు. డబ్బులు ఇచ్చే బేరం మాత్రం ఉండదు. అది తెలియదు. ఆశీర్వాదాలు మొత్తం దొంగిలించేస్తారు. తల మీద చేయి పెట్టి పేదమే పెడతారు. తలబడడానికి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే చూపిస్తే ఆడికి ఏమి ఇవ్వాలి? అది ఫీజు ఇవ్వాలి. మనకు కూడా ఫీజు ఇవ్వాలి. వసూలు చేస్తే భాష డబ్బులు చర్చికి వచ్చినారు. ఇచ్చే విషయం ఏ వాసన లేదు. కంపే ఆ కంపు కోసం కూడా ప్రార్థన చేసి పంపిస్తున్నాం. భాషగా మెచ్చుకోవాలి. తెలియదు. అది ఇచ్చి వచ్చి సంఘములు కూడి వచ్చిన వాడికి సంఘం ఓటో ఎక్కినట్టుగా అందరు విశ్వాసాన్ని చర్చకు వస్తున్నారు. ఆటో ఎక్కితే ఏమవుతుంది? ఆటో వాళ్ళు అడుగుతుంది, ఆటో ఎక్కడే నీ బాగా దగ్గర నుంచి ఎక్కాలి కదా, అర్థం దిగారా 20 రూపాయలు ఇచ్చి అలాగా కొందరు అడిగితే ఇస్తారు, లేకపోతే లేదు. అడగడం కాదు, ఇచ్చి వెళ్ళిపోయిన ఆటో వాళ్ళతో ఈడికేం లేదు. ఏదైనా పని వస్తే చర్చకు వస్తుంది, డబ్బులు ఇస్తాను పని వెళ్ళిపోవడం. అది కాదండి, వాడి సంఘంతో వాడికేం లేదు. సహవాసం మాత్రం కాదు, సంఘంతో కట్టుబాటు ఉండాలి. సహవాసం మాత్రం కాదు, ఏముండాలి? నీ ఈ బాప్టిజం పొంది ఏదో సంఘములకు వెళ్తున్నారో ఆ సంఘములు కాపాలి ఎలాగా బ్రతుకుతున్నారని చూడండి. ఆడవాళ్ళని తింటున్నారో చూడండి. సోదరుడు సోదరుడు చెప్పండి.
నీకు ఒక నెలకి 10 కేజీ లేకపోతే 50 కేజీ బియ్యం తీసుకొని వచ్చిన 5 కేజీ బియ్యం ఏం చేయాలి? అది కాకుండా 1 కేజీ బియ్యం ఇలాగా కప్పుకొని తీసుకొని వస్తుంది. సిగ్గు లేదా నీకు? బియ్యానికి 5 కేజీ బియ్యానికి 5 కేజీ బియ్యాన్ని మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి నా దశమో చెప్పి ప్రార్థన చేయించి తీసుకొని వెళ్ళి అప్పుడు దేవుడు దీవిస్తాడు. స్తోత్రం కలిగి పవన్కు డబ్బులు నేనేం పిల్లలకి చెప్పాను, నేను అన్నం తినలేదు కాబట్టి బియ్యం వద్దు, బాకీ డబ్బులు ఇచ్చి మరీ చెప్పాను. ఆ పిల్లలకి ఇలాగే చెప్తున్నారండి. అడుగుడి వాక్యం వింటున్నారు ఇప్పుడు అక్కడికి వచ్చి. ఇచ్చిపుచ్చి విషయంలో ఏం చేయాలి? యాగమర్పించేవారు కావాలి. ఎంత డబ్బు వచ్చింది, ఎంత డబ్బు ఖర్చు అయింది అని చెప్పాలి. కొందరికి తీసుకోవడానికి తెలియదు, ఏం చేయను ఇవ్వడం కాదండి, లెక్క అందరి దగ్గర నుంచి వసూలు చేస్తారు, లెక్క చెప్పరు. నేనే కాదు, డబ్బులు వస్తుంది అందరి దొంగ బేరం అది. డబ్బులన్నీ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి డబ్బులు ఏం చేస్తున్నారు? ఒక బుక్కులు రాస్తాను, పేరు రాస్తాను. అప్పుడు చెప్పాలి, అమ్మా మన ఫంక్షన్ ఉంది, ఏంటి ఏంటి ఇవ్వాలి, అందరి డబ్బులు ఇవ్వాలి. ఫస్ట్ నేను చెప్తాను, ఫస్ట్ జోడి ఫస్ట్ 1000, మిగిలిన వాడు జోడి ఫస్ట్ 1000 ఇస్తే విశ్వాసం 2-3,000 పైకి. కొందరు 500 చెప్తుంది, కొందరు 500 చెప్తున్నారు. లాస్ట్కి వచ్చినప్పుడు కొందరు ఇవ్వను, కొందరు ఏం చేయను. ఆ ఇవ్వలేని డబ్బు కూడా నేను కట్టి లెక్క చెప్తాను. ఇవ్వలేని వాడు కూడా డబ్బు నేనే చేస్తుంది, నేను కట్టేసి చెప్తున్నారు. అందరికి ఈ చదివించి అందరు డబ్బులు ఇచ్చారండి, ఈ సంవత్సరం మనకు 30,000 వచ్చింది. అది అవునండి, ఇది అర్థం కాదు. 30,000 వచ్చింది అండి, ఖర్చు లేదా? ఆ 30,000 ఆ సహోదరికి ఇస్తుంది. ఒరే నా డబ్బులు మొత్తం ఒక సహోదరికి ఇస్తుంది. ఇక్కడ ఖర్చు చేసి లెక్క మొత్తం ఏం చేయాలి? ఏం ఖర్చు చేశారు అది మొత్తం మొత్తం నన్ను ఏం చేయాలి? చూపించాలి. చూపించిన తర్వాత నేను సంఘములకి నేర్పిస్తాను, సంఘములకి తెలియవలసింది. అంటే తర్వాత ఏం చెప్తున్నామ్మా, అన్ని డబ్బులు వచ్చాను కదా, మీరందరూ చికెన్ ఏది తిన్నా చికెన్ కావాలండి, అందరికి చికెన్ కావాలి. నేను చికెన్ తినలేదు, అందుకని పాస్టర్ గారికి 2 కేజీ మటన్. అది ఇంటికి వస్తుంది, చెప్పక్కర్లే. నా టేస్ట్ నా పిల్లలకు ఏమండి, ఇవన్నీ నీ ఇంటి లేదు కాబట్టి ఏం రాలేదు, వాసన స్తోత్రం చేయండి. సువాసన కలగండి, వాసన దేవునికి స్తోత్రం. ఇచ్చు ముచ్చు విషయం లేకుండాలి. అవును కదా, యేసు ప్రభు దేవాలయంలో కూర్చున్నప్పుడు అందరూ ఏమి ఇచ్చారు? అందరూ డబ్బులు వేసారు. స్తోత్రం. ఒక విధంగా వేసారు, అది మాత్రం ఏసై చూసారు. ఎందుకు? అదే ఏసైకి తెలుసు. ఎంత వేసారు? 2 కాసులు. 2 కాసులు ఏసైకి ఎలా తెలుసు? అది ఎలాగ ఉందంటే, బూర ఎందుకు బూర మీరు ఊపిదండి ఇలా ఈ పెళ్లికి బూర ఉంది కదా, అప్పుడు ఏసైకి తెలుసు. అప్పుడు ఏసై తల ఎత్తుకొని ఏం చేశారు? అమ్మ చేతులు ఇంకేం లేదు, అది ఉన్న మొత్తం ఏం చేశారు? మీరు చేసినది ఎలాగంటే నాకు తెలియదు. ఉన్నది మొత్తం ఇందులో ఏముందండి? అప్పుడు అందరూ అనుకున్నారంటే ఆదివారం వచ్చి 10 రూపాయలు వేస్తే ఏదో ఇచ్చినట్టు కాదు. కాదు, నెలకి ఉన్న అది కూడా ఇవ్వాలి, నెలకి ఉన్న అది కూడా దేవునికి ఇవ్వండి. సోదరు అర్థం అవ్వలేదు. సోదరు ఆటో తిప్పిన వాళ్ళందరూ డబ్బులు కరెక్ట్గా పెట్టండి. ఆటో డ్రైవర్ పని చేసిన వాడు ఏం చేయాలి? దశమం తీయాలి. చెప్పండి, నేను కరెక్ట్ ఇవ్వను. అందుకని అని బైబిల్ చెప్పిన మాట ఈ రాత్రి నేను చెప్పను. సోదరు గట్టిగా సోదరు, మీ అదొక బలి అండి, దేవుడికి కల్పించినది. తల్లి చెప్పండి, అదొక బలి ఉంది దేవునికి. స్తోత్రం కలిగింది. ఏం చేయలేదు, బలి అర్పించలేదు, దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పండి గట్టిగా. మీ పాస్టర్ గారు ఇది గట్టిగా చెప్పాను, పాస్టర్ గారు గట్టిగా చెప్తే మీరు వింటారు, అందుకని జోడి పాస్టర్ గట్టిగా చెప్తాను. నేను అప్పుడు అనుకున్నాను, అయ్యారికి ఏదైనా దొరకాలని ఆశతో చెప్పలేదని మీకు అర్థమవుతుంది.
అయ్యాని చెప్తే ఆశిస్తున్నారని అప్పుడు ఆశ అయిన వాడిని బైబిల్ ఏం చెప్తున్నారు? కొరింథీ పత్రిక ఇంటికి వెళ్ళి చదవండి. 2 కొరింథీ 9 అధ్యాయములు పొలములు వేసిన వాడు ఆశతోనే విత్తనం వేసినంత పంట రావాలని. స్తోత్రం. ఇది ద్రాక్ష తోటలో ఉన్నవాడు ద్రాక్ష ఫలము తినాలి. స్తోత్రం. అంటే మేకలకి పశువులకి మేపిన వాడు తన పాలే చేయాలి, తాగాలి. స్తోత్రం. మందిరంలో పని చేయని వాడు మందిరంలో ఉన్నది వస్త్రంతో ఏం చేయాలి? బతకాలి. ఇప్పుడు సువార్త ప్రకటించిన వాడు ఎలాగ బతకాలి? సువార్త వల్ల అంటే సువార్త అంటే మత్తాయి సువార్త 1 అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చింపిసి తినాలా? പിന്നെ సువార్త ద్వారా బతకాలి అంటే మేము ఇటు నుంచి అటు సువార్త చెప్తూ ఉంటాం, మీరు అది వినేసి అట్నుంచి సాయి. నేను చెప్పిన కొరింథీ పత్రిక ఇంటికి చదివితే సరిపోతుంది. సోదరు ప్రకటించిన వారు ఈ సంఘం నడిపించిన వాడికి ఏం చేయాలి? మంచి పదార్థములతో. మంచి పదార్థం ఏంటంటే అరటి పండు ద్రాక్ష పండు కాదు. స్తోత్రం. అది తోడుగా దాని తోడుగా డబ్బు కూడా ఇచ్చి ఏం చేయాలి? దేవుడి దైవదాసునికి పోషించాలి. స్తోత్రం. చెప్పండి. అప్పుడు మీరు అనుకున్నారు, మీరు తెలియదు, నన్ను బైబిల్ కూడా నేర్పించిన సారు అడిగి చర్చికి వెళ్ళి అక్కడ చిన్న సంఘం 5-10 విశ్వాసం ఉంది. సంఘంలో రాత్రి అయ్యగారు ఆ ఇంటిలో పడుకున్నారు. పడుకోవడానికి ఇళ్ళకంటే కూర్చోడానికి ఏం లేదు, స్థలం కాదు, రాలేదు. అందుకని తన భార్య వివాహ సమయంలో వివాహం కోసం కొన్నిన బట్టలు ఆ చీర తీసుకొని కింద పడేసి పాస్ గారు పడగలే. 8 సంవత్సరం తర్వాత అదే ఇంటికి పాస్ గారు వచ్చినప్పుడు పెద్ద ఇల్లుగా మారిపోయింది. ఇవన్నీ దైవదాన్ని సృష్టించారు. ఆడు ఒక రోజు సార్ నాకు చెప్పారు. స్తోత్రం. బైబిల్ కాలేజీ పిల్లలకి నేర్పించారు. ఆ రోజు ఏం చేస్తున్నారంటే పాస్ గారు వాక్య పరిచయం చేసిన తర్వాత ఇంటికి వస్తున్నారు. అక్కడి నుండే భోజనం. ఆ రోజు ఆ పాస్ గారికి తప్ప ఎవరికి ఆహారం లేదు. ఆ ఉన్న ఆహారం చిన్న చిన్న పిల్లలు ఉంది. 2 సంవత్సరము 4 సంవత్సరము ఆ పిల్లలకు కూడా ఆహారం పట్టకుండా పాస్టర్ గారికి ఇచ్చారు. అప్పుడు ఈ పిల్లలు అక్కడ నుంచి కేకలు వేసి ఏడిసినది పాస్టర్ గారికి అర్థమయ్యేది. కాబట్టి ఆ అన్నం ఏం చేశారండి, 3 భాగాలు తిరిగి ఇచ్చి 1 భాగం తిన్నారు. స్తోత్రం. అనగా దైవదాసునికి పోషించిన కుటుంబం పిల్లలందరూ మేలు కలిగి ఆ ఏడిసిన పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు. స్తోత్రం. యేసయ్య నీ మనస్సు ఎరిగిన దేవుడే, యేసయ్య నీ చెయ్యినది ఎరిగిన దేవుడే, దేవుడు పనిని నీ గర్పించినది ఎరిగిన ఒక దేవుడు ఉంది. ఆ దేవుడు ఈ రోజు కానీ ఎల్లుండి కానీ నీ కుటుంబములకి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మాట ఏమంటే దేవుడికి అప్పించండి, దేవుడికి ఇవ్వాలి. అప్పుడు ఈ దేవుడికి డబ్బునిస్తే దైవదాసుని డబ్బునిచ్చే దేవుడికి ఇచ్చినట్టు తిరిగి ఇస్తుంది. చెప్పండి. 8 సమయం పోతున్నారు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారములే చేయాలి. ఉపకారం ఒక యాగము. ఉపకారం చేయనది ఒక బలి. స్తోత్రం. చెప్పండి. అది కొంచెం కూడా అర్థం అవ్వాలంటే రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వాక్యం కూడా చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం ఇంగ్లీష్ అంటే పరిశుద్ధుల అవసరములు ఏం చేయాలి? అక్కడ ఇంగ్లీష్ నీడ్. పరిశుద్ధులకి ఏం చేయాలి? అవసరములు ఏం చేయాలి? పాలు పొందించు. పరిశుద్ధులకి ఏం చేయాలి? స్తోత్రం. డిస్ట్రిబ్యూటింగ్ టు ద నెసెసిటీస్ ఆఫ్ సెయింట్స్. నీ నీడ్ అంటే ఏది అభావం ఉందో అదే చేయాలి. అవసరం ఉందో అది మీరు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అది నీ చెయ్యనేది అది దేవుడి దృష్టికి ఏముంది? ఒక బలి. ఏది? ఉపకారం చెయ్యడం. ఏం చేయాలి? అపకారం చెయ్యకుండా ఉపకారం చెయ్యాలి. ఏం చేయాలి? ఎవరికి? పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే
దేవుని బిడ్డలే స్తోత్రం. పరిశుద్ధంగానే చెప్తున్నది. ఇప్పుడు దేవుని బిడ్డలకి ఏదైనా అభావం ఉంటే తెలిసినప్పుడు మీరేం చేయాలి? మొత్తం చేయడానికి నీ చేతులు డబ్బు లేకపోతే, చాలు లేకపోతే ఏదైనా కూడా సహాయమే చేయాలి. ఒక విషయాన్ని సాక్ష్యం చెప్తాడు. మా అప్పులో ఉన్నాను, సంఘం అందరం వింటారు, ప్రార్థన చేసేస్తాం, 10 రూపాయలు ఇస్తే చాలు. విశ్వాసులే ఆడపిల్లలు వివాహం జరిగినప్పుడు మొత్తం తినేసి వెళ్ళిపోకూడదు. తినేసి ఆడపిల్లలకి ఆ కుటుంబానికి కావాల్సిన దాదాపు 2000 1,000 ఇచ్చేసి వెళ్ళిపోవాలి. బిర్యానీ ఖరీదు కూడా కొందరు కాదు తెలియదు, పిలిచి వెళ్ళిపోవడం వెనక కాదు. అడిగేం చేయాలి? అది ఇచ్చేసి ఉపకారం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. విశ్వాస ఇంటికి బియ్యం మోసుకొని వెళ్ళి ఇచ్చిన వాడు నేను, రాయగడలే. ఇప్పుడు భర్త లేదు, 3 పిల్లలు. ఇప్పుడు నాకు తెలిసి అడే ఇంటిలో ఏం లేదు, బియ్యం లేదు. అందుకని నాకు దొరికిన 50 కేజీ బియ్యము బండిలు పెట్టి, బైక్లు పెట్టేసి తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఆంటీ ఉండేది. స్తోత్రం. తీసుకొని ఆడి ఇంటికి వెళ్ళి అక్కడ ఇక్కడ నుండి అంతవరకు వెళ్ళాలి. మోసుకొని నేను వెళ్ళి అక్కడ ఆడాడి ఏడుసారు. ఎందుకు పాస్టర్ గారు మీరు మోసుకొని నీ ఒక్క మాట చెప్తే నేనే ఇంటికి వచ్చి అడగవద్దు, అడగ చేసి కాదు, మంచిది కాదు. స్తోత్రం. నేను ఇచ్చి ఇక్కడ ఈ బండి నీకు తీసుకొని ఇస్తే అదే మేలు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కూడా అలా చేసుకున్నారు. దేవుడికి ఉపకారం చేయడం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు అండి. దేవుడికి స్తోత్రం. హాస్పిటల్కి వెళ్ళి అరటి పండు, ద్రాక్ష పండు ఉంది, దండం కొన్ని సోని వెళ్ళదు. దాని బదులుగా డబ్బు వచ్చి ద్రాక్ష పండు తినడానికి అవుతుంది. ద్రాక్ష పండు అది సరిపోతుంది. ఇది తీసుకొని వస్తే అందరు ఇచ్చినట్టుగా. నేను వెళ్తే ఏమవుతున్నానంటే మొన్న ఒక విశ్వాసకి బాగలేదు, అడిగి నేను ఎంత ఇచ్చానని చెప్పరు. అది అడిగి ఆ డబ్బు మంచిది డాక్టర్కి ఇవ్వడానికి అయింది. దేవుడికి స్తోత్రం. ఆమె చెప్పండి. ఉపకారం చేయడానికి నేర్చుకో. నేను అందరూ పిసినది అంటే చెప్తా. 1000 రూపాయలు ఇవ్వాల్సిన చోట్ల 80 రూపాయలు పన్నులు ఇచ్చేసి సరదా పడిపోతారు. ఏదైనా చెప్తే ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలి కదా, ఇవ్వాలి. స్తోత్రం కలిగింది. ఆమె చెప్పండి. వైజాగ్ నుంచి పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి సీఎంలు వచ్చారు. ఇక్కడ ఉన్న వారు కొన్ని ఇవ్వండి. హల్లెలూయా. ఇప్పుడు రావాలి. వైజాగ్ లో పాస్టర్ గారు చీర కొనిసి ఇక్కడ ఇచ్చిస్తారు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి ఎవరు మీ ఇచ్చండి. మన చర్చల పిల్లలు కనుక కలసం చేసి అప్పుడే మేలు వస్తుంది. వేరే ఒకరు తింటారని ఎందుకు నీ చెయ్యాలి. హల్లెలూయా. మా చర్చలో ఏ పాత్ర చీర తెచ్చుకుని వద్దు. ఇక్కడ ఏ పద్ధతి వద్దు. మా సంఘ బిడ్డలు ఉంటే మన ముందు అది చేయడానికి. ఆ పిల్లలకి ఇవ్వడానికి నేను నేర్పిస్తున్నాను. వేరే వాడు ఇక్కడికి వస్తే ఇచ్చితే ఆ పాత్ర గారు వస్తారు, ఏదైనా దొరుకుతానని మీ ఆశ చూస్తుంది. అది నేను మా సంఘం నా సిస్టం లేదు. దేవుడి మీద చెప్పండి. స్తోత్రం కలిగి స్తోత్రం చెప్పండి. సంఘం సరిగా నడిపించాలంటే సంఘ బిడ్డలు కనుక నేర్పిస్తుంది. సంఘ బిడ్డలు డబ్బులు ఇస్తుంది కొంచెం కొంచెం. స్తోత్రం కలిగి డబ్బులు ఇస్తుంటే మనకు ఎవరికైనా సహాయం చేయాలి. స్తోత్రం. ఆమె చెప్పండి. హల్లెలూయా. విక్రమపురం మీటింగ్ ఉంటామండి ఎప్పుడు మన దసరాకి. పిల్లలకు ఆల్రెడీ చెప్పేసారు, పిల్లలు ఇలాగా ఉండాలని. అందరు కష్టంతో ఉన్నాం, తిరిగి ఏం మాట్లాడడం లేదు. వీటికి చెయ్యాలి అయ్యాలని చెప్పారు. చర్చ కట్టుతున్నారు, డబ్బు లేదు. అప్పుడు తీసుకొని చర్చ కట్టుతున్నారు. అప్పుడు కూడా ఏం చేస్తున్నారు? స్తోత్రం. అది తెలిసి వారికి వారు ఏం చెప్తున్నారు? చేస్తాను అయ్యాలని చెప్తున్నారు. స్తోత్రం చెప్తారు. మీరు ఏం చేయాలి? ఉపకారం చేయడానికి లేదు. ఉపకారం ఒక 9 మొదటి కొరిది రోమాపత్రిక 15:15.
రామపత్రిక 15వ అధ్యాయం 15వ వాక్యం. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను అన్యజనులకు అర్పించిన అర్పణ బలి. ఆయన ఏంటే ఆయన అర్థం అంటే సువార్త కోసం ఆత్మలు రక్షింపబడడానికి అర్పించినది అదొక బలి. సువార్తకి ఆత్మలు రక్షింపబడడానికి అర్పించిన ఒక బలి. అది దేవునికి అదే చెప్పండి. అంటే కోకోకోలా అని తెలిసిన వాడు కోకోకోలా తెలిసిన వాడు డ్రింక్స్ కోకోకోలా మీకు తెలియదా? కోకోకోలా అంటే తాగినట్టు తెలిసి ప్రతి బిడ్డలకి తెలిసే కోకోకోలా. ఏసై అంటే కొందరికి తెలియదు. సువార్త వచ్చి ఎన్ని సంవత్సరం అయిందండి ఇప్పటి వరకు. కానీ కోకోకోలా గురించి అందరికి 50 సంవత్సరాలు కూడా కాలే. కోకోకోలా వచ్చి 50 సంవత్సరం కూడా కాలేదు. ఏసయ్య సువార్త వచ్చి ఎన్ని సంవత్సరం? 2024 సంవత్సరం అయింది. ఇప్పుడు కూడా ఏసయ్య గురించి చాలా మందిలో వినలేదు. సోదరం వినిపించడానికి సువార్త ఏం చేయాలి? సోదరం డబ్బులు ఇచ్చి కాల్చబట్టండి. అది దేవుని దృష్టిలో ప్రేరియది. చెప్పండి. ఆత్మల రక్షణ. నీ ఇచ్చిన డబ్బులు మనం ఇక్కడ ఖర్చు చేస్తుంటే ఒక ఆత్మ రక్షణ పొందితే దానికి కూడా నీకు కూడా ప్రతిఫలం ఉంది. స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా 10 అవును కదా 10 స్తోత్రం. 2 తిమోథెయోసు పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. 2 తిమోథెయోసు పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. మీకు అందరికి తెలిసిన వాక్యం. నేను ఇప్పుడే పానార్పణముగా ఇప్పుడు నేను పానార్పణ కోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించితిని. ఇదేంటంటే దేవుని కొరకు శ్రమే అనుభవించిన ఒక బలి. పౌలు గారు ఏం చెప్తున్నారు? 6వ వాక్యము, ఇప్పుడు నేను ప్రాణార్పణమైన బలి అర్పిస్తున్నాను. అది యేసయ్య కొరకు శ్రమే అనుభవించి మరణించినది ఒక బలి. స్తోత్రం చెప్పండి. చెప్పండి. దేవుని కొరకు ఏం చేయండి? శ్రమ పొందడానికి ఇష్టం లేదు. శ్రమ పొందడానికి ఇష్టపడరు చాలా మందికి. పలానా ఊర్లు మీటింగ్ రండి అని చెప్తే ఎలాగా వస్తారు? అయ్యగారి చేతులు చెయ్యి కానిచ్చినట్టుగా కాదు. అయ్యగారికి ఎలాగా వస్తానంటే నీకు తెలియదు. ఎలాగా రావాలి? ఎలాగా రావాలి అయ్యగారు అంటే అయ్యగారికి కాలు ఇచ్చారంట. అయ్యగారికి అడుగుతాను ఎలాగ రావాలంట. కాలు ఇచ్చారు. నీ కాలు ఎవరికి ఇచ్చారు? అందుకని అడుగుతున్నాను ఎలాగా రావాలి. అమ్మా సమాధానం ప్రకటించడానికి సోదరు కష్టపడాలి, ప్రయాసపడాలి, సువార్త ప్రకటించేది. శ్రమ ఒక్క విధములు కాదు. దేవుడి కొరకు శ్రమ అనుభవించండి. ఇది రోగములు, దుఃఖములు, సమస్యలు, కష్టములు ఇదన్నీ జీవితములు కలిగినప్పుడు అది దేవునికి వేదిక వారానికి మేము 500 కిలోమీటర్లు తిరుగుతున్నాం. 30 సంవత్సరం ముందుకు తినప్పుడు పని నాకు అన్నం పెట్టారు. రాత్రి ఎలాగ పెట్టారంటే తెలుసా? ఎండి చేప తీసుకొని వచ్చి అగ్నిలు కాల్చి నాకు ఇచ్చారు. ఎండి చేపలు. స్తోత్రం. అదే అగ్ని ఏం చేశారమ్మా? అదే టేస్ట్. అదే నూనెలు వేపినద టేస్ట్. నూనెలు వేపిన నీకు టేస్ట్. నాకు అగ్ని స్తోత్రం. అది తీసుకొని వచ్చి స్తోత్రం అగ్నిలు కాల్చిన అది తీసుకుని ఆయన పైన అన్ని తీసివేసి ఎండిన మిరపకాయ కూడా అగ్నిలు కాల్చి దాన్ని కలిపి చింతపండులు వేసి ఉప్పు వేసి కలిపిస్తున్నట్టు సూపర్ చట్నీ అయిపోయింది. సోదరు ఫుల్గా తినేది. సోదరు ఆమె చెప్పలేదు. అలాగే మార్గంలో ఉంటే దగ్గర ఊరికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి వాక్య ప్రజలేసి సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు ఆడించిన అన్నం పెట్టారు. కూర ఏమలేదు. నేను చెప్పిన కూర ఏమలేదు, నో ప్రాబ్లం, ఇప్పుడు కూర చేశానండి.
నేను చెప్పిన టమాటా ఉందా? ఉందే అయ్యారు అంటే. ఉల్లిపాయ ఉందా? ఒరే అయిపోయిందంట. స్తోత్రం కలిగింది. ఏం చేశారంటే చింతపండులు తీసుకొని వచ్చారు, టమాటా ఉల్లిపాయలు కట్టి చేసి మిరపకాయలు కూడా అది కలిపేసి చింతపండు కూడా కలిపి పిండేది కదా. ఎప్పుడైనా టేస్ట్ కూడా లేదా? చూడండి ఇంటికి వెళ్ళి. స్తోత్రం కలిగింది. మనం 5-6 మాటలు ఇదే స్తోత్రం. ఆ తర్వాత ఆ విశ్వాసం సూపర్ టేస్ట్ ఉందా ఇదారు. స్తోత్రం కలిగింది. కోసం ఏం చేయాలి? కష్టం అనుభవించాలి, శ్రమ అనుభవించండి. అంటే మెడ ఇప్పుడు ఏమవుతున్నారు? కోయబడడానికి రెడీ. మెడ ఇప్పుడు తలకాయ ఇప్పుడు కోయడానికి రెడీ అండి. ఆ యేసయ్య వరకు శ్రమే అనుభవించడానికి పౌలు గారు ఏమంటే రెడీగా ఉంది. కొంచెం కష్టం ఎక్కువ వచ్చినప్పుడు యేసయ్య ప్రార్థన చేసి ఎన్ని చేశారు ఇప్పటి వరకు సహాయం చేయలేదు అని చెప్పుకొని మీరందరూ ఏం చేసింది? యేసయ్యకి విడిచిపడుతున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా మొదటి శతాబ్దంలో సంఘములు మొత్తం ఎలాగే అనుభవించారు? శ్రమే అనుభవించారు. ఒక విశ్వాసి తెలియాలంటే ఒక చాప చిహ్నం ఉంది. గుర్తు చాప గుర్తు. ఎక్కడైనా చర్చ విశ్వాసుల ఇంటిలో ఉంటే ఇంటిలో గోడ మీద ఏం చేస్తున్నారు? చాప గుర్తు. అప్పుడు ఆడికి అర్థమైంది ఇది విశ్వాసి అని తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట ఏమిటంటే దేవుడు బిడ్డలారా ఆనాడు శ్రమ అనుభవించారు. నీకు ఈనాడు ఏం లేదు, ఏడు శ్రమ లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇక్కడ నుంచి రోడ్డుకి వెళ్ళిపోతే ఓటే వస్తుంది. దేవునికి ఓట ఎక్కడం దారుడు వెళ్ళడం ఓట తిరిగి రావడం అంతే. స్తోత్రం కలిగింది. చెప్పండి. రోజున సువార్త కోసం తెల్లవరి 4 గంటలకి 4:30కి ప్రారంభించారు. 7 గంటలకే మీటింగ్ స్థలములకే చేరుకున్నారు. తెల్లవరి 4 గంటలకి ఆనాడు నడిచింది కాబట్టి ఈనాడు సూపర్ బండి. అంటే నా తోడుగా మ్యారేజ్ బస్సు వెళ్తున్నారు. అప్పుడేంటే తాగడానికి 5 లీటర్ నీళ్లు మాత్రం ఉంది. స్తోత్రం. నా తోడుగా 2 శిష్యులు ఉంది. ఆడ ఏం చేశారంటే ఈ నీళ్ళని మనం అందరూ కలిసి తాగితే 2-3 చుట్టలు ఏమవుతుంది? అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెం తాగుతుంది. నేను తాగలే, పిల్లలు ఏం చేశారంటే అడవిలోకి వచ్చినప్పుడు మంచి చింతపండులు ఉంది. అదే ఏం చేశారు? చప్పరించుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏమంటే కూర ఆవలేదు, భయంకరమైన ఆకులు. అప్పుడు ఏం చేశారంటే మామిడికాయ పండు ఉంది. ఆ పండు తీసుకొని వచ్చి అన్నంలో పిండిసి ఉప్పేసి తినేసి రాత్రి పడుకున్నారు. పడుకున్న రాత్రి 12 గంటల తర్వాత పిలిచి బోధన పెట్టారు. స్తోత్రం. చెప్పండి. శ్రమే అనుభవించండి. స్తోత్రం కలిగింది. ఈనాడు దేవుని కొడుకు ప్రయాసపడండి తల్లి. స్తోత్రం. చెప్పండి. మీటింగ్ ఇక్కడ పెట్టుతున్నారు. అమ్మాలారా అక్కలారా అందరూ తెల్లవరి వచ్చి వంట చేయడానికి వస్తామని చెప్తే ఎవరు రాదు. అలా శ్రమ పడ్డానికి వంటడికి ఇచ్చేద్దు. ఎందుకు నీ చేసి వంట చేసి ఆ ప్రతిభలు నీ పొందను. ఆ వంటోడికి దొరుకుతుంది. దేవునికి నమ్మనోడు ఆడికి దొరుకుతుంది. ఎప్పుడు కదులుతుంది, ఎప్పుడు వస్తుంది? 9కి మొత్తం డ్రెస్ వేసుకుని వస్తుంది. బాబు, నాన్న, అమ్మ, చెల్లి, అక్క నీటికి ఉందా? తెల్లకి వచ్చి 6 గంటలకు వచ్చి అవసరం అయితే అన్ని చేసి 9 గంటలకు ఏం చేయాలి? అన్ని చేసి ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి మీటింగ్ వచ్చి కట్టెలు కూర్చోాలి. మీరు ఫంక్షన్ అయిపోతే మనం మ్యారేజ్ అయిపోతే అక్కడికి వెళ్ళి కూర్చోడమే. 11, 12 ఎర్ర సముద్రం వెళ్ళినప్పుడు 3 గంటలకు వచ్చారు. 3 గంటలకు వచ్చింది. చెప్పి పెళ్లి కుమారులకు అక్కడ నిలబడి బోధన తిన్న తర్వాత వాక్యం చెప్తారండి. బోధన తినేసి కై కడిగి కొంచెం రెస్ట్ తీసి వాక్యం చెప్పారు. అంతవరకు అదే మాట. నా మాట 9 గంటలకి అక్కడికి వచ్చి నేను కూర్చున్నాను. 9 నుండి 3 వరకు అక్కడ కూర్చున్నాను అనుకో. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన మాట తల్లి యేసయ్య వరకు ఏం చేయాలి? శ్రమే అనుభవించండి. అది శ్రమే అనుభవించడము దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చేది.
దేవుడి దృష్టిలో ఏముందండి? ఒక వెళ్ళి కాదు, గిఫ్ట్. అంటే వరములది. ఫిలిప్పీ గ్రంథం 1:29 చదివితే మీకు అర్థం అవుతున్నారు. స్తోత్రం కలిగిన చెప్పండి గట్టిగా. 2-3 మాటలు వెంటనే చెప్పించి మాటలు స్తోత్రం చదవద్దు. నాకు దొరికింది, నాకు తెలుసమ్మా. చదివారు కదా, ప్రతిభ లేదు నా అర్థపరచండి. చదువు. మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడు. అనుగ్రహం అంటే అది కాదు, ఇంగ్లీష్ లో అది గిఫ్ట్ అంట. ఆవిడ శ్రమే అనుభవించడం ఒక బాకి 9 వరం కావాలి నాకు. 9 వరాలు కానీ ఈ వరం కూడా దేవునికి ఏ వరం కూడా శ్రమ. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు జీవితంలో శ్రమ కలిగింది కదా. అప్పుడు బోధించడానికి పాస్టర్ ఉందా? అప్పుడు బైబిల్ ఉందా? లేదు. ఎవరు బోధించడానికి లేదు. ఆ దేవుడు వెంటనే రాదు, ఎప్పుడప్పుడు వచ్చి దర్శించిన అంత. అప్పుడు కూడా యోబు జీవితంలో శ్రమ కలిగినప్పుడు ఊరకంగా అది నిలబడేది. స్తోత్రం. మనకు బైబిల్ ఉంది, పాస్టర్ ఉంది, ప్రార్థన చేయడానికి విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం. ఆనాడు యోబుకి ఎవరు లేదు. ఆనాడు యోబు అంత పెద్ద సమస్యలు కలిగినప్పుడు కూడా దేవుని కొరకు ఎదురు చూసేది. స్తోత్రం. ఇంకా 1 పీతరు 2వ అధ్యాయము 5 నుండి 10 వరకు చదవక్కర్లేదండి. అది ఆ 5 నుండి 10 వరకు ఉన్నది మనమే చేయాలి. 4 భాగంగా విభజిస్తాం. ఏమండి? 4 భాగంగా విభజించాలి. స్తోత్రం. మొదటి భాగం నేను చెప్తానండి. 2వ అధ్యాయము 2వ వాక్యం, 4వ వాక్యం, 6వ వాక్యం, 7వ వాక్యం. అక్కడ రాయబడి అంటే మనుష్యుడు ఏం చేస్తున్నానా తృణీకరించిన రాయి గురించి రాయబడి ఉంది. మనుషుడు యేసయ్యకే చేసిండు. ఆ తృణీకరించిన రాయి క్రీస్తువే. యేసయ్య ఆనాడు తృణీకరించేది, ఇప్పుడు కూడా యేసయ్యకి అక్కర్లేదు, సువార్త అక్కర్లేదు, మా ఊరికి రాకూడదని చెప్పుకొని ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ఆనాడు యూదులు యేసయ్యకే చేసిండు, తృణీకరించేది. యూదులు తృణీకరించిన తర్వాత అన్యులు యేసయ్యకే చేసిండు, తృణీకరించిన తర్వాత ఇప్పుడు మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ యేసయ్యకే చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మొదటి భాగము క్రీస్తుని అందరూ ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. అందరూ తృణీకరించినప్పుడు కొందరు దేవునికి నమ్ముతున్నారు. అందరూ యేసయ్యకి తృణీకరించినప్పుడు కొందరు ఏం చేసుకున్నారు? యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించి ఆయన వెనక్కి వెంబడిస్తున్నారు. హల్లెలూయా. ఇలాంటి ఒక రాజకీయ ఒక నేత లేదు. స్తోత్రం. నాయకుడు లేదు. ఇలాంటి ఒక స్తోత్రం కలిగిన డబ్బు పక్కుండా యేసయ్య కోసం డబ్బులు, శరీరం, శక్తి అన్ని ఖర్చు పెట్టి ఆయనకి వెంబడించిన పెద్ద ఒక గుంపులు ఉంది. బాకీ ఉన్న నాయకుడు వెనకలు తిరగాలంటే ఏది పొట్టలు కావాలి, తాగడానికి డ్రింక్ కావాలి, బట్టలు కావాలి, డబ్బు కావాలి. కానీ యేసయ్య దగ్గరికి వెంబడించిన వాడికి యేసయ్య కోసం డబ్బులు ఖర్చు పెట్టి యేసయ్య కోసం అన్ని చేసి ఆయనకి వెంబడిస్తున్నారు. 2వ భాగంలోకి వస్తున్నారు. 2వ భాగం 6వ వాక్యం. నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. సంఘముల స్వభావం గురించి రాయబడింది. సంఘములో ఏముందండి? స్వభావం. ఏంటి ఆ సంఘముల స్వభావము? ఆ సంఘ లోపల మొత్తం ఆత్మీయంగా జరిగిన విషయము. సంఘములలో మొత్తం ఏం చేస్తున్నారు? ఆత్మ సంబంధమైన కార్యములు సంఘం లోపల జరుగుతున్నారు.
మన సంఘం లోపల ఏం జరుగుతున్నారు తల్లి? ఆత్మీయంగా విషయము, పాట పాడది, ఆరాధించినది, వాక్య చెప్పడము, వాక్య పరిచయ చేయడము, సువార్త ప్రకటించడము, ఇదన్నీ ఆత్మీయ విషయములు జరుగుతున్నారు. సోదరు, ఇది సంఘ స్వభావము. దేవుడికి సోదరు, గట్టిగా సోదరు చెప్పండి, చెప్పండి. దేవుడు బిడ్డల మీటింగ్ పోలీసు లేదు. దేవుడు బిడ్డలు పెద్ద పెద్ద మీటింగ్ చేయని చోటలు ఏం లేదు, పోలీసు లేదు. ఆడ రోడ్డు నిలబడుతున్నారు కానీ ఆ లోపలికి ఆడేం రాదు. ఎందుకంటే ఆత్మీయంగా ఆత్మీయ విషయం అక్కడ జరిగింది కాబట్టి అక్కడ ఏం జరగదు, గొడవలు జరగదు. దేవుడికి స్తోత్రం, గట్టిగా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది వాక్యం ఏమనగంటే 9వ వాక్యం చూడండి. 9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను సోదరుని సంఘముగా ఏమంటే సంఘానికి ఏముందంటే గ్లోరీ ఉంది, వెలుగు ఉంది, మహిమ ఉంది. సోదరులు చెప్పండి, సంఘానికి ఏముందండి? మహిమ ఉంది. దేవునికి స్తోత్రం. సంఘానికి ఒక మహిమ ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొంచెమే మనం పొందుకున్నారు. యేసయ్య వచ్చినప్పుడు మన శరీరం మొత్తం ఏమవుతుందో మహిమ శరీరం. ఇప్పుడు మనకు కొంచెము మాత్రమే మనమే ఆ మహిమ పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆనాడు మోషే యేసయ్య తోడుగా, దేవుడి తోడుగా, యేసయ్య కాదు దేవుడి తోడుగా ఆ కొండలకు పైకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేసి దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ఏమైంది? ప్రకాశించేది. మోసే దేవుడి తోడు కూర్చున్నప్పుడు ముఖమే వెలిగించేది. కానీ యేసయ్య వచ్చినప్పుడు ముఖం మాత్రం కాదు, ఆయన పోలిక మనం ఏమవుతుంది? అవుతుంది. ఎవరి పోలిక? యేసయ్య. సోదరం చెప్పండి, అవునా లేదా? వెంటనే చెప్పండి, వెంటనే ముగిస్తాను. యేసయ్య పోలిక. యేసయ్య ఇప్పుడు రూపాంతరం చెందినప్పుడు ఎలాగా ఉందో, యేసయ్య రూపాంతరం చెందినప్పుడు ఎలా ఉంది చెప్పండి? శరీరం ఎలా ఉండేది? శరీరం ఎలా ఉండేది? ప్రకటన గ్రంథం 1 అధ్యాయం, ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 13 నుండి కిందకి చదవండి. ఆయన ఎలా ఉందని చూడండి. 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, ఎలాగండి? పాదముల వరకు ఉన్న వస్త్రము. ఆ వర్ణన ఒకసారి చూడు, అలాగా మనం తయారవుతుంది. చెప్పండి. రొమ్మునకు బంగారు తట్టి చెప్పండి. రొమ్ములకి ఏమైంది? ఎందుకు సోదరు చెప్పండి. రొమ్ములకి ఏముంది? ఆమె చెప్పాలి. మనం కూడా అలాగా రూపాంతరం చెంది, ఆయన రూపాంతరం చెందినప్పుడు అలాగా ఉంది కదా, అదే విధంగా మనం కూడా మారిపోతాం. రొమ్ములకి ఏముంది? ఎందుకన్నా బంగారం తట్టు కట్టారు? బంగారం తట్టి ఎందుకు? సోదరు, ఆడపిల్లలు స్నానం చేసినప్పుడు ఏం చేస్తున్నారు? కట్టుకున్నారు. సోదరు, ఆయన అర్థము యేసయ్య ఒక తల్లిగా ఉంటారు. తన సంఘానికి తల్లిగా ప్రేమిస్తున్నారు యేసయ్య. సోదరు చెప్పాలి, ఆయన బంగారం తట్టు కట్టు ఉంటే మనం కూడా బంగారం. అవునా లేదా? లేదు, నీకు తెలియదు. 7 సువర్ణ దీపం, 7 సువర్ణ దీపం ఎవరు? సంఘం. అలాగే చెప్పాలి. ఆ సువర్ణ దీపం ఎవరేగా? యేసయ్య బంగారం తట్టు కట్టిన వాడా అయితే సంఘం. బంగారం లేకపోతే భయపడకూడదండి. యేసయ్య బంగారం తట్టు కట్టిన కాబట్టి అది ముందు కాబట్టి భయమే. అందరూ అడిగారు కదా, ఎన్ని తలం జరిగింది? ఏది? ఎన్ని తులం తెచ్చావు? ఎన్ని తలం తెచ్చారు? ఏది? బంగారమా? పోయిన వారం విక్రమంలో చెప్పారు, సంఘంలో నేను కూడా చెప్పారు. అందుకని కట్నం అదే చెప్తారు. సోదరు, ఎన్ని కట్నం జరిగిందంట?
స్తోత్రం చెప్పండి. మీకు అడగలేదు, మీకు అడగలేదు. మీరు ఇంటి వారందరూ మంచివాడు. అది ఇంట్లో అభిషక్తులు. భార్య ఇంటి నుంచి ఏదైనా తీసుకొని తినడానికి కూర్చున్నారు. భార్య ఇంటి నుంచి కట్టడం దొరికితే అది తినడానికి కూర్చున్నాడు. ఆదాముకి దేవుడు చెప్పినట్టుండే ఆది కాండం 3:17 నీ ముఖములో చెమటతోని భార్య ఇంటి నుంచి కట్టడం తీసుకొని తినడానికి చెప్తున్నట్టు మీకు నీకే చెప్పారు. అమ్మా నాన్న చెప్తారు మా వాడు పని దొంగ మీరు ఇచ్చి పంపించండి అంటున్నారు. నేను గోచరప్పుడు అప్పుడు 3 లక్షలు కావాలన్నాడు. అలాంటి అప్పుడు మాట్లాడకూడదు. నేను ఉన్నప్పుడు మాట్లాడు, నేను వెళ్ళిపోయినప్పుడు మాట్లాడు. బైబిల్ తెలిసి నేను తప్పులేక దిగడమా? బైబిల్ తెలిసి సరి అయిన మార్గంలో నడుస్తావా? పెళ్లి చేసేటట్టు లేదు, అది పశువులు కొన్నట్టు ఉంది. నీ చేయడానికి ఉండే చెయ్యండి, నేను మాత్రమే చేయను. అలాంటి పని నా జీవితం లేదు. అక్షకి మ్యారేజ్ అయ్యేదానికి వచ్చినప్పుడు ఆడేం చేయలేదు. ఏ డబ్బులు ఆడితే గుణం ఉంది. మొదటి ఏం చేసేది అప్పుడు నాకు ఇష్టమైనది ఏదో ఇచ్చేది. అడిగి ఇచ్చానంటే అది ఇచ్చేది. సోదరం కదా అడిగితే అమ్మకి కూడా ఇవ్వడు. దేవునికి సోదరం కదా. నేను చెప్పిన మాట యేసయ్య వచ్చినప్పుడు మనకు బెంగారు లేదని భయపడ తల్లి. ఆయన వచ్చినప్పుడు బెంగారు తట్టు కట్టిన వాడైతే తర్వాత చదువుతాడు. పోరండి. అంటే ఆయన తల వెంట్రుకలు ఎలాగ ఉంది. ఆయన అర్థం యేసయ్య ముసలాడా కాదు, అందరూ అనుకున్న తల్లగా ఉంటుంది కాబట్టి అనుకుని కాదు. యవ్వనస్తుడిగా మారుతున్నాడు. యేసయ్య ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయారు? 33. నీ కూడా రూపాంతరం చేసిన అంత వయసు. అప్పుడు ముసలితనం ఎవరు? ఎంత వయసు? అందుకని ఇప్పుడు ముసలమ్మ వారందరూ గోచి నొప్పి అని ఏం నో ప్రాబ్లం. త్వరగా రమ్మని చెప్పదు. ఏంటి ఎలా అయ్యగారు చెప్పడం ఏంటి? వాక్యం ఉందండి. ఎక్కడ ఉంది? 110 కీర్తన ఉంది. అవునా? ఉందా? చదవండి తల్లి. 110 కీర్తన ఉందా? చదవండి. అవునా? అక్కడ ఉంటున్నట్టుగా నేనే అనుకున్నాను. కొత్త బయట నా దగ్గర మొత్తం చదవద్దు తల్లి. మొత్తం చదివితే సమయం లేదు. దేవుడికి సోదరు అమ్మా 3వ వాక్యం 13. యుద్ధ సన్నాహాలతో ఇష్టపూర్వకముగా వచ్చేదారు. యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ లంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదారు. అదే మాట. అంటే మీరందరూ ఎరగడం ముసలితనం కాదు. యవనస్తులుగా సత్యవాడు ఉండదు. అంటే ఇప్పుడు నడవలేని వాడు ఉండరు. అందరూ యేసయ్య ఎరగ నడుస్తున్నారు. అదే శరీరం. కష్టపడి ఆరాధనకి వచ్చి కూర్చున్నారు. నడవరు. భయపడద్దు. యేసయ్య రామర్చి వస్తే మీకు అర్థమైందో తల్లి? సోదరం కలిగిస్తారు. 110 కీర్తన మీద అది విభజించి చెప్పాలి. దేవునికి సూపర్ కీర్తన. అది యేసయ్య రాకడ, అది 7 సంవత్సరాల శ్రమ, సాతానికి బంధించడం అన్నీ ఉంది ఆ కీర్తన మీద. సోదరం కలిగిన అప్పుడు ఏమాడుతున్నారండి? మా యవ్వనస్తులు ఎక్కడి నుండి వచ్చిన? మంచి వలన. ఎక్కడి నుండి వచ్చినది? అరుణోదయ గర్భము నుండి మంచి వలన వస్తున్నారు. దేవుని ఎక్కడ ఉంది? మీరు చూడండి. ఏమని చూసినప్పుడు కొండల పై నుండి ఏమన్నా మంచిగా ఎగిరి వచ్చినారు. అలాగే భూమి కింద నుండి యేసయ్య వచ్చినప్పుడు ఆ ఏమంటే దూర స్వరం వినినప్పుడు మనమందరూ ఎలా వస్తున్నారు? వైట్ వైట్
10,000 వందల సహోదరుడు అంత సహోదరి చెందిన వాడుగా మారిపోతాడు. మనకు మహిమ ఇస్తుంది. మహిమ ఎవరు కూలిపోయి ఈ మహిమ ఆదాము అవ్వ తప్పు చేసిన వలన ఏమైంది? కూలిపోయింది. ఎప్పుడు రక్షణ పొందురు, మారు మనసు పొందురు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి దిగి వచ్చినప్పుడు కొంచెం వచ్చింది. మొత్తం ఇది ఎప్పుడు అవుతుంది? అందుకని కొత్త యెరూషలేములో సూర్యుడు చంద్రుడు ఎందుకు? నువ్వే వెలుగాయన కాబట్టి కొత్త యెరూషలేములో సూర్యుడు లేదు, చంద్రుడు లేదు. కాబట్టి అదొకటి చెప్పే మాట 9 వాక్యం ఒకసారి కూడా. 2 పేతురు 2వ అధ్యాయము 9వ వాక్యం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యం. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏం చేయాలి? గుణాతిశయములు ఏం చేయాలి? ప్రచురణ చేయాలి. గుణాతిశయం అంటే ఎవరు గుణాతిశయం? యేసయ్య గురించి చెప్పండి. స్తోత్రం గురించి. దేవుడు అని చెప్తే పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు. స్తోత్రం. మనం ఎవరి గురించి ప్రచురణ చేయాలి? యేసయ్య గురించి చేయాలి. ప్రచురణ చేయాలి. ఎవరి గురించి? యేసయ్య గురించి. రక్షణ పొందలేని వాడితోని మాట్లాడి వెళ్ళిన తర్వాత వెళ్ళిన ముందుకు ఏం చెప్పాలి? అమ్మా మారు మనసు ముందుకు, రక్షణ పొందుకు ఇది చెప్పుకొని ఆయన అందరితో నమ్మలేకపోతే చెప్పడం నీ పని. యేసయ్య రక్షకుడు, యేసయ్య దేవుడు, యేసయ్య విడుదల ఇచ్చినప్పుడు, యేసయ్య స్వస్థపరిచిన దేవుడు, యేసయ్య నమ్ముకో అని చెప్పుకొని పంపించండి. అది చెప్పడం అది గుణాతిశయం ఏం చేయాలి? ప్రచారం. మన పని ఇప్పుడు ప్రచారం చేయగలం. ఏ ప్రచారం చేయాలి? ఇంటికి వెళ్ళినప్పుడు కులం ప్రచురణ చేయదు. అందరూ సాక్షి చెప్పుకున్నా నేను పెద్ద బ్రాహ్మణ కుటుంబం నుంచి అదైనా ఏసరు అవసరమా? ఎవరైనా అడిగారా నీ అది కుటుంబం వచ్చారని? నీ ఎందుకు వచ్చారు? ఏసై గురించి దావీదు మహారాజుడు సింహమనికి ఎలుగుబంటికి చంపారు కదా. ఏదైనా కీర్తన వల్ల రాయబడిందా? రాయబడిందా? మనమైతే మొత్తం ప్రజలు ఎన్ని సమయాన్ని నేను చంపర్రా ఏది చంపిన కోడా యేసయ్య గురించి ప్రచురణ చేయాలి. అది యేసయ్య గురించి మాత్రమే చేయాలి. ప్రచురణ చేయాలి. సంవత్సరం అబ్రహాము ఇంటి నుండి ఎలియాజరును పంపించారు. అబ్రహాము ఇంటి నుండి తన దాసుడికి ఎలియాజరును పంపించారు. ఎలియాజరు ఆయన ఇంటిలో నమ్మకవాడు సరి. ఆ ఇంటికి ఆయన ఎవరు? దాసుడు. ఎవరి ఇంటికి? అబ్రహాము ఇంటికి దాసుడికి పంపించారు. అక్కడ దాసుడు అని చెప్పిన పరిశుద్ధాలు దేవుడు పంపించారు. దాసుడికి ఎందుకు పంపించారు? కుమారునికి వివాహం చేయడానికి ఒక అమ్మాయికి తెచ్చి రావడానికి. స్వాతంత్రం. అమ్మాయి ఇంటికి వెళ్ళారు. అమ్మాయి ఇంటికి వెళ్ళారు. ఎవరింటికి వెళ్ళారు? రెబెక్క ఇల్లు. ఆడి నాన్న పేరు చెప్పు. లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? ఆయన ఆ ఇసహాకు గురించి చెప్పారు. దేవునికి స్వాతంత్రం కలిగిన ఆయన వచ్చిన పని ఎందుకంటే అబ్రహాము ఇంటిలో ఉన్న కుమారుని గురించి ప్రచురణ చేయడానికి వచ్చారు. ఇంటిని చెప్పలేదు. అబ్రహాము ఇంటి నుండి తెచ్చి వచ్చిన కొన్ని వస్తువులు ఉంది. దేవునికి స్తోత్రం. ఆ వస్తువులను పట్టుకొని ఏం చెప్పుతున్నారు? ప్రచురణ చెప్తున్నారు. ప్రయోజన చేసిన రెబెక్కా అన్ని నిండినప్పుడు రెబెక్కా నీ ఎంతవాని అడిగిన వెంటనే ఏం చెప్పారు? అర్థమని చెప్పారు. అప్పుడు లాబాను ఆడు ఇంటి వారు ఏం చెప్పారు? 10 రోజులు ఉంటామని చెప్పారు. అమ్మ చెప్పారు 10 రోజులు ఉండరు. ఏంటంటే సోదరు ఎవరి గురించి మాట వినేది? ఇస్సాకు గురించి మాట. ఇస్సాకు వెలియర్పించిన విషయం, వెలియర్పించడానికి వెళ్ళిన విషయం మొత్తం స్టోరీ చెప్పినప్పుడు ఇంకా నేనే చేయకుండా సంఘానికి సాదృశ్యం అంటే యేసయ్య మాట వినినప్పుడు అందరూ చెప్తారు.
చెప్పినది ఎలియాజరు. ఈనాడు సాక్షి ఎవరు చెప్పాలి? మనం అంటే మనం ఎవరు? సంఘం ఎవరు? క్రీస్తునికి సంఘం ఎవరు? సంఘం ఎవరండి? మనమే. అప్పుడు క్రీస్తునికి మనం ఎవరు? మనం ఎవరండి? వధు పని ఏంటి? వధు పని తన భర్త గురించి చూడండి. భర్త గురించి ఏం చేయాలి? కూడుకో. ఏం చెప్పాలి? భర్త గురించి ఏం చేయాలి? ఆయన గురించి చెప్పండి. నీ పని యేసయ్య గురించి ఏం చేయాలి? ఎక్కడ నుండి? వంట గది నుండి బయటికి రా. కొన్ని మార్తలు ఇప్పుడు కూడా స్తోత్రం కలిగి ఈ సంఘం కూడా కొన్ని మార్తలు బయటికి రా. ప్రచురం చెయ్య అని చెప్పండి. టచ్ ఫోన్ ఉన్నవాడందరూ టచ్ ఫోన్ ఉన్నవాడందరూ ఫోన్ టచ్ ఫోన్ 1 పార్ట్గా 2 3 అదికి 4 ఇంకేం లేదు. ఆ జూలియది లక్ష్మి ఆయన కదా, నీకుందా? అందరికి కొన్ని శివమని చెప్పండి. భర్తకి చెప్పండి నాకు కూడా ఆ సెల్లు క్రిస్మస్ కి నాకు బట్టలు నవ్వడానికి కాదు, నాకు కొంత సెల్లు కొన్ని శివుడు. ఎందుకు ఏం చేయాలి అంటే అది చేసిన తర్వాత ఓన్ చేసి ఇలా బట్టి యేసుక్రీస్తు రక్షకుడు తల్లికి చెప్పి మెసేజ్ పంపించండి. చెప్పాలి యేసుక్రీస్తు రక్షకుడు అందుకే 2 వాక్యం కూడా చెప్పి ఆ వాయిస్ మెసేజ్ ఇలా పంపించి నీ ఫోటో కూడా పంపించండి. అలాగే మీరు చెయ్యడానికి ప్రారంభిస్తుంది. సంఘ లోపలికి చాలా మంది వస్తుంది. మీరు చెప్పిన చదువు బాగా లేదు, భర్త ఫోన్ తీసుకొని వచ్చి అలాగా కూడా చెయ్యండి. తీసుకొని వచ్చి ఆడ లేనప్పుడు తీసుకొని నోడు వేడి భర్త ఫోన్ తీసుకొని అది ఇది చూడకూడదు. ఆడ ఎక్కడికి ఫోన్ చేసి ఏం చేసారు అది చూడకుండా అది తీసుకొని చేయాలి. స్తోత్రం. అదన్నీ చెయ్యను మీకు దేవునికి స్తోత్రం. తెలియలేకపోతే తెలిసిన పిల్లలు మన పిల్లలు ఉందండి, డాడీకి చెప్పండి అమ్మా ఇది కొంచెం ఆన్ చేయండి, నేను 2 వాక్యం చెప్పి పంపిస్తానమ్మా. చెప్పండి స్తోత్రాలుగా ఆ ప్రజలు చేయండి. కుటుంబం నుండి ప్రజలు చేయండి. ఇక్కడ ఉన్న వారందరి చేతిలో మొబైల్ ఉంటే అందరి ఇలాగా పంపించిన దానిపై ఎంతమంది దగ్గరికి సువార్త అర్థం సంఘములున్నా సంఘబిడ్డలు చెప్పిన మాట ఇదని చెప్పుకొని చెయ్యండి. చెప్పండి. సాతానికి సమయం తక్కువ ఉన్నది కనుక సాతాన్ ఏం చేసింది? ఎక్కువ పడి మీకు తక్కువ ఉంది. ఎక్కడ ఎక్కువ పడుతుంది? ఎక్కువ వంట చేస్తున్నారు. చెప్పండి. వంట రుద్దుకాలి కొందరికి అలాగే నిన్ను అలాగే దాచిపెట్టారు. నీలో ఉన్న ఏదో ఒక గుణం నీలో ఉంది, అది నీ ఇప్పుడు కూడా ఏం చేయను విడిచిపెట్టదు. బయట నిన్ను వంటగదిలే సాతానే చేసింది. అది రాని ఈ రోజు ఏసునామములో వంటగది బయటికి వస్తాను. ఆయన అర్థమంటే వంట చేయకుండా బయటికి వెళ్ళిపోవాలంటే వంట చేయండి. ఆ పనిలో ఏసఐ పనిగా వాడుకోండి. ఏసఐ పనిగా వాడుకోండి. మీరిద్దరు సంఘం దగ్గర ఉంటుంది. వారానికి ఒకరోజు మీరు అందరు కలిసి ఏం చేయాలి? ఒక వారం ఈ ఊర్లో ప్రార్థన ఒక వారం ఏం చేయాలి? సోదరు ఎక్కడే విక్రాంబర సంఘంలో ప్రార్థన పెట్టించండి. వేరే పాస్టర్ ఎవరు అవసరం లేదు. మీరే పాస్టర్, మీరే వాక్యం చెప్పండి, మీరే ప్రార్థన, మీరే అవసరం. చెయ్యలు కదలదు నువ్వు పరిశుద్ధాల దేవుడు చెప్పిన కదలండి. ఏదో ఒకటే తాగంటుందండి. పాట వెళ్ళడానికి ఉంది. దేవుడికి స్తోత్రం. మనము పిఏపీ ఉంది. పిఏపీ అంటే ఏదైనా మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ ఏమంటే ఒక సగదిలో కూడా ఎప్పుడు మాట్లాడడం విన్నదు. ఆడ వెనకలు కూర్చున్నారు. నేను ఆడికి ఏం చేశాను? కిలికి ఏం చేశాను?
ఈ రోజు ఈ పోయిన వారంలో అమ్మాయి న్యూస్ చదివారు. న్యూస్ టీవీలో ఎలాగా న్యూస్ చదువుతున్నారు, అలాగా క్రైస్తవ మీటింగ్ అంటే ఎక్కడికైనా మీటింగ్ అయింది, ఎక్కడికైనా ప్రార్థన విషయం ఉంది, ఇది అలాగ న్యూస్ చదవరు. సూపర్ గా చదవలేరు. స్తోత్రం కలిగిన చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. సంఘంలో ఒక బిడ్డ ఉంది, 8వ క్లాస్ వరకు చదివేది. నీ విశ్వాసకి ఎంకరేజ్ అమ్మా, నీ ఏం చేయాలి, మెట్రిక్ రాసినమ్మా. ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ వచ్చింది. అమ్మ మెట్రిక్ మాత్రం కాదు, ఇంగ్లీష్ నేర్చుకోమ్మా. అమ్మ నేను ఫేస్బుక్ లో ఉంది, ఆడి భర్తకి కూడా నేను గిరిగారు డబ్బు రా నేను ఇస్తాను, గారు ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఈ జీవితం ఇలా పాడాలనుకుంటా, ఏదో నేర్చుకోండి, దేవుని పనికి వాడుకోండి. ఈ మాటలు కోసం ఏదైనా పని చేయండి, ప్రతిభ చేయండి. సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ చెయ్యక నేను ఉండలేనయ్యా.